హల్లెలూయా. దేవునిది ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. యేసు నామములో ఈరోజు చివరి రోజు పగటికాలపు సమావేశానికి చేసిన మీ అందరికీ యేసు నామములో అందరికీ వందనాలండి. నా దేవుడు నిశ్చయంగా మీ అందరికీ తోడైండి ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మంచిది. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియ దైవజనులు విలియం అయ్య గారికి మరియు పాషమ్మ గారికి, అక్కకి, అమ్మగారికి, పెద్దమ్మగారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను యేసు నామములో. అన్న జయానికి ప్రత్యేక వందనాలు, మాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. దేవుని వాక్యాన్ని విందాం. నేరుగా తీయండి, పరిశుద్ధ లేఖనాలు తెరిచి నిర్గమాకాండం 25వ అధ్యాయం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను కొన్ని వచనాలు చదువుతాను, శ్రద్ధగా ఈ మాట వినండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 10వ వచనం. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను, దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరం ఉండినట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటిని బంగారు రేకులకు పొదిగించి, వాటితో మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరంలోనే ఉండవలెను, వాటిని దాని యొద్ద నుండి తీసివేయకూడదు. ఆ మందసంలో నేను నీకు ఇచ్చి శాసనములు ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారముతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2.5, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకీషి పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండింటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసంలో ఉంచవలెను. ఈ మాట నాతో పాటు చెప్పండి. చెప్పండి. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల, చెప్పాలి గట్టిగా, శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించి ఈరోజు పగలు నిశ్చయముగా ప్రభువే మన అందరితో మాట్లాడునుగాక. తలలు పైకెత్తండి, ఇంకా దేవుని వాక్యాన్ని విందాం. కొంచెం వ్యత్యాసంగా కొన్ని విషయాలు వినడానికి చాలా జాగ్రత్తగా సేవకుని ముఖాంతరాన్ని చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. నిన్న రాత్రి నేను సేవకులతో చెప్పాను, మీ సంఘం చాలా క్రమంగా ఉంది. కనీసం మొబైల్ ఫోన్ తీసి చూసిన వాళ్ళు లేరు. వాక్యం అయిపోయేంత వరకు చాలా క్రమంగా కూర్చొని ఉన్నారు. అంత క్రమంగా మీరు పెరగడానికి తండ్రి దగ్గర నుంచి మరియు అమ్మగారు, మరి ప్రస్తుతం దేవుని పరిచయం చేస్తున్న సేవకులు విలియమ్స్ అయ్య గారు మరియు అక్క, వారు చాలా ప్రయాసపడి వీళ్ళు చేసినటువంటి మంచి ప్రార్థన, యథార్థమైన భక్తి, మీకుంచిన మంచి క్రమశిక్షణను బట్టి నేను చాలా ప్రభువుని స్తుతిస్తున్నా. ప్రతి మీటింగ్లో నేను అనౌన్స్మెంట్ చేయాలి, ఫోన్లు పక్కన పెట్టండి, మాట్లాడొద్దు, ఫోన్ చూడొద్దు, తీయండి, లోపల పెట్టండి అని ఖచ్చితంగా నేను ప్రారంభ మాటలు చెప్పాలి. ప్రతి మీటింగ్లో చెప్తానే ఉండాలి. కానీ నేను వెళ్ళిన సభలన్నిటిలో ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నారు మీరు అందరూ. మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. నేను దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. హృదయపూర్వకంగా సంతృప్తిగా మీ తల మీద చెయ్యేసి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నేను సంతృప్తిగా సేవకుడు మీ గురించి సంతృప్తిగా ఉంటే చాలు, అదే చాలా ఆశీర్వాదం.
నేనైతే మిమ్మల్ని గురించి చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను అసలు చాలా క్రమశిక్షణగా కూర్చున్నారు. సభ అయిపోయేంత వరకు ఎవరు ఎలా కూర్చున్నారు అలా కూర్చున్నారు. కాళ్ళు కూడా కదపకుండా తిమ్మిరెక్కి కూర్చుండిపోయారో, లేకపోతే కదలకూడదని అలా అనుకున్నారు. కదిలిన కాడి నుంచి ఈడేమంటాడు అనుకున్నారు. కిందకి వెళ్ళలేదు. ఎంత క్రమంగా కూర్చున్నారు. నిజంగా చాలా మంచి సంఘం అనిపించింది. నేను మిమ్మల్ని పొగడట్లేదు, నాకు అంత అవసరం లేదు. అయినా మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీ గురించి చాలా సంతోషంగా చెప్పాలనిపించింది. పాటలు కూడా చక్కగా పాడుతున్నారు. దేవుడు మంచి వాయిసెస్ ఇచ్చారు మీకు. మంచి సంగీతంతో, చక్కటి సౌండ్ సిస్టంతో మందిరం పరలోకపు ఆనందంలాగా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజుకి టైం చూడొద్దు. మీ భోజనాల టైం దాకా వదలను నేను. మీకు భోజనాల టైం ఎప్పుడు చెప్పండి? 6 గంటలకి. నా అదృష్టం మీ దురదృష్టం, ఈరోజు నా రాత్రి మీటింగ్ క్యాన్సిల్ అయింది. అర్థమైందా? చెప్పండి. నా అదృష్టం మీకు. చూసారా, చెప్తున్నారు. మిమ్మల్ని ఏమనాలి? అటు అనొచ్చు. అసలు నేనేది అన్నాను అనుకో, దురదృష్టం కాదండి మాకు కూడా అదృష్టం అని చెప్పాలిగా. సరే, నైట్ మీటింగ్ కూడా క్యాన్సిల్ అయింది. 6-7 దాకా చెప్తాను, వినండి. వింటారా? వినేటట్టే ఉన్నారులే మీరు, కాకపోతే స్పందించరు కానీ వింటున్నారు. మంచిది. తలడు పైకెత్తి దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు కలుసుకోవడం ఏంటి అసలు? ఈ మాటే బాగుంది. అక్కడ నేను నిన్ను కలుసుకొని. దేవుడు కలుసుకుంటే ఏం జరుగుతుంది? దేవుడే మన మధ్యకు వచ్చి కలుసుకుంటే, అదే నీకే ఈ మాట. దేవుడు మనల్ని కలుసుకుంటే చెప్పినా దేవుడు కార్యాలు చేస్తాడు, చెప్పకపోయినా దేవుడు కార్యాలు చేస్తాడు. ఇప్పుడు మీకు మైక్ ఇచ్చి ప్రార్థన చేయమంటే అబద్ధపు ప్రార్థనలు చేస్తారు. క్షమించండి, ఓపికగా వినండి ఈ మాట. అబద్ధపు ప్రార్థనలు ఎందుకన్నానంటే, మనసులో ఉన్నాయన్నీ చెప్పుకోలేంగా. మైకులో చెప్పుకోగలమా? మాట్లాడండి. చెప్పుకోగలమా? చెప్పుకోలేమా? ఉన్నాయన్నీ చెప్పుకోలేంగా. ఏదో ప్రభా సంఘంతో మీరు మాట్లాడండి, ఆయన బలహీనులకు ఆరోగ్యం దయచేయండి, చెప్తాను తప్ప అసలు విషయాలు మాట్లాడలేం. నోరు తెరిచి అన్ని విషయాలు చెప్పుకోలేం. ఇప్పుడు అన్న మీకు చాలా సమీపంగా ఉంటాడు, సరే నేను మీకు సమీపంగా ఉన్నాను అనుకోండి. ఉన్నాయన్నీ నాతో చెప్పుకోగలరా? ఇవన్నీ చెప్పుకోలేరు. ఏదో కొంతవరకు ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒకవేళ చెప్పడానికి వచ్చినా నువ్వు చెప్పకపోయినా సరే, దేవుడు మన మధ్యలోకి వస్తే, క్రీస్తే ఆయన మనం కలుసుకోవడానికి వస్తే, వాక్యంలో రాయబడుతున్నమాట, రోడ్డు పక్కన కూర్చుని ఒకడు కేకలేస్తున్నాడు, నజరేయుడైన యేసు దావీదు కుమారుడని కరుణించమని. నేను నీకేం చేయాలి? తన బలహీనతను చెప్పాడు. యేసు వెంటనే బాగు చేశాడు. నేను చెప్పాను, కపెర్నహూములో ఒక అతను ఉన్నాడు, ఆడు అసలు మాట్లాడలేడు. టోటల్ బాడీ అంతా ప్యారలైజ్డ్. తన బాధ ఇదని చెప్పుకోలేడు, తన శ్రమ ఇదని చెప్పుకోలేడు, కనీసం కనుసైగ చేయలేడు, చేతులతో సైగలు చేసి నా బలహీనత ఇదని చెప్పలేడు. మనకు దరిద్రపు సామెత ఒకటి ఉంది, అడగనదే కదా. కానీ యేసు ప్రభు విషయంలో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఓ పక్కన రోడ్డు పక్కన కూర్చొని అడిగినా దేవుడు కార్యం చేశాడు. కపెర్నహూము అనే వాళ్ళ ఇంట్లో ఏమండి, ఆయన్ని తాళ్ళతో దించినప్పుడు వాడు చెప్పలేకపోయినా సరే, నాకు చెప్పలేదు, నాకు ఇగో ఉంది, నాకు చెప్పాలని దేవుడు ఏమాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా అడగకపోయినా కార్యాన్ని జరిగించాడు. నిశ్చయం ఈరోజు కోరుకుంటున్నాను, మనల్ని కలుసుకోవడానికి ప్రభు వచ్చినప్పుడు నువ్వు అడిగినా నువ్వు అడగకపోయినా దేవుడు నిశ్చయముగా ఘనమైన కార్యాన్ని ప్రభు జరిగించునుగాక. ఇక్కడ నుంచి మీరు అలా వెళ్ళబోతున్నారు యేసునామం పేరట. చెప్పండి, నమ్ముట నీ వలైతే నమ్ము, ప్రతి వానికి సమస్తమును సాధ్యమని చెప్పిన దేవుడు. ఒకసారి నమ్మేయండి. నమ్మడానికి ఖర్చే ఉంది. మీరు ఏ అనారోగ్యంతో వచ్చారు, ఏ శ్రమతో ఎక్కడికి వచ్చారు, ఆయన మనల్ని కలుసుకోబోతున్నాడు. ఆయనే మనల్ని కలుసుకోబోతున్నాడు. ప్రియులారా, కలుసుకోవాలంటే దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఓ ప్రత్యేకంగా సిస్టమ్ ఒకటి ఉంది దేవుణ్ణి కలుసుకోవాలంటే. దేవుణ్ణి మనం కలుసుకోవాలన్నా, ఆయన మనల్ని కలుసుకోవాలన్నా, మరి దేవుడు మనల్ని కలుసుకోవాలనంటే దేవుడు పెట్టిన వెరీ సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఉచితంగా ఇచ్చే మందు, ఇప్పుడు సర్వసాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం, పారాసెటమాల్ ఇస్తాడు, అది ఫ్రీగా, అవి ఎవడు వేసుకోడు, సమస్య లేదు. కానీ అదే పారాసెటమాల్కి డోలో 650 అని పేరు పెట్టి దానికి ఒక షీట్ కొని, ఆ షీట్కి ఒక 100 రూపాయలు పెడితే గ్యారంటీగా మాట్లాడండి. కొన్నిసార్లు దేవుడు రూల్స్ పెట్టడం గల కారణం ఏంటనంటే, ఫ్రీగా ఇస్తే ఎవడో లెక్క చేయడు దాన్ని. ఇలాగున ఉచితం అనేది చాలా సందర్భాల్లో ఫ్రీగా ఇవ్వడం అనేది కుదరదు. మనం తిరగాలి. బర్త్ సర్టిఫికేట్ కోసం 150 సార్లు తిరగాలి. తిరిగితేనే దాని వాల్యూ తెలుసుద్ది. ఏదైనా సర్టిఫికేట్ రావాలంటే 150 సార్లు తిరగాల ప్రతి ఆఫీస్ చుట్టూ, అప్పుడే దాని వాల్యూ ఏంటో తెలుసుద్ది. దేవుని దగ్గర ఆయన ప్రభు మన దగ్గర రావాలంటే
ఆ వాల్యూ తెలియటం కోసం దేవుడు ఒక రూల్ పెట్టాడు. అదేంటనంటే, నువ్వు తుమ్మకర్రతో ఒక మందసాన్ని తయారు చేయమని చెప్పాడు. తయారు చేయమని చెప్పేటప్పుడు చాలా పెద్ద కర్రను దేవుడు ఎంచుకోవచ్చు కదా. తుమ్మ కర్రతో ఏం పని? ఇంగ్లీష్ బైబిల్లోనైనా తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్లో ఒకటే అర్థం, తుమ్మ చెట్టే. తుమ్మ చెట్టు దేనికైనా ఉపయోగపడద్దా? ఒక ఇంటికి ఒక గుమ్మం పెట్టడానికి కానీ, ఓ చెక్కలు చేయించడానికి కానీ దేనికి ఉపయోగపడదు. మహా అయితే పొయ్యిలో పెట్టుకోవడానికి తప్ప తుమ్మ చెట్టు దేనికి ఉపయోగపడదు. కానీ ప్రభు అన్నాడు, ఈ తుమ్మ చెట్టునే తీసుకో. దేవుడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి కలుసుకోవడానికి ఉండాల్సిన మొదటి అర్హత ఏంటో తెలిసినా ఏ అర్హత అవసరం లేదని. పెద్ద చెట్టు అయితే ఉన్నతమైన చెట్టు కొనుక్కోలేమనుకోవచ్చు. ఇది ఏడ పడితే ఆడ ఉంటుంది. తుమ్మ చెట్టు రోడ్డు పక్కన ఉంటుంది, ఇళ్ల మధ్యలో. దానికి ప్రత్యేకంగా విత్తనాలు తీసుకొచ్చి వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది. అసలు దానికంటే ఒక విలువ ఉండదు. దేవుడు కలుసుకోవాలంటే ఆయన పెట్టిన మొదటి రూల్ ఏంటో చెప్పనా? ఆయన మనకిచ్చిన అర్హత ఏంటి? ఎవరొచ్చి కలుసుకోవాలి దేవుని అంటే? దేవుడు మాట్లాడుతున్నమాట, తుమ్మ చెట్టుకి అసలు ఏ అర్హత అవసరం లేదు దేవుని కలుసుకోవడానికి. వీళ్ళే దేవుని కలుసుకోవాలని రూల్ ఏం లేదు. వీళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు. వీళ్ళే మందిరంలో కూర్చోవాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఒకవేళ ఆసక్తి ఉండి కోరికుండి మనం అట్టడుగు పరిస్థితుల్లో ఉన్నను, ఎవరినైనా కలుసుకోవడానికి నా దేవుడు సమర్థుడైన దేవుడు ఆయన. కొంచెం గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్. అర్హత లేకుండా ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఏదైనా ఒక కార్యం చెయ్యాలంటే ఈరోజు ఏ గవర్నమెంట్ కూడా చేయట్లేదు. అర్హత ఉన్నా సరే కొంతమందికి ఉద్యోగాలు లేవు ఇప్పుడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్, జనరల్ విషయం చెప్తున్నాను నేను. నిన్న అమ్మగారు సాక్ష్యం చెప్పారు, ఫలానా వాళ్ళు కాబట్టి మేము ఇళ్ళు ఇవ్వము ఓ టైంలో ఇదే ఏరియాలో. వీళ్ళకి అర్హత లేదు. ఈరోజు వాళ్ళ తలల మీదే చేతులేసి ప్రార్థన చేయగలిగిన అర్హతను దేవుడిచ్చాడు. అది దేవుడిచ్చిన ఘనత కాదు. ఒకప్పుడు ఒక ఇంట్లో ఉండడానికి ఆవిడకి ఎంత కృతజ్ఞతగా, వీళ్ళ ఫ్యామిలీ ఎంత కృతజ్ఞతగా చెప్తున్నా, నాకు భలే సంతోషం అనిపించింది. ఒకటి దేవుని కృప అయితే, రెండవది ప్రసాద్ గారి ఫ్యామిలీయే మేము ఇక్కడ ఉండడానికి గల కారణం అని ఒక్కి నొక్కా నుంచి ఎన్నిసార్లు. ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా వల్లే అని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు కొంతమంది. మా వల్లే, మా ప్రార్థన వల్లే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు తల్లి కొడుకులు ఒకటే మాట, దేవుని కృప తర్వాత ప్రసాద్ గారి కుటుంబమే 5 సంవత్సరాలు మేము ఇంట్లో టిఫిన్ చేసుకోవడం తెలియదు, వాళ్ళే తీసుకొచ్చేవాళ్ళు. ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళే బియ్యం ఇచ్చేసి మీరు వండుకోవడానికి కొన్నిసార్లు వాళ్ళే వండి పెట్టేసేవాళ్ళు. దేవుని కృప తర్వాత వాళ్ళేనని. ఒకప్పుడు ఏరియాలో తిరగడానికి అర్హత లేదు. అర్హత లేని వాళ్ళని ఏ అర్హత ఉందని దేవుడి కృప ఇచ్చాడంటే చెప్పడానికి ఏమీ లేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. తుమ్మ చెట్టుకు సమాజంలో విలువ లేకపోయినా సరే దేవుని దగ్గరకు వచ్చేసరికల్లా ఆ తుమ్మ చెట్టు దగ్గరే దేవుడు కలుసుకుంటానంటున్నాడు. అన్నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మిమ్మల్ని కలుసుకోవడానికి మన దగ్గర ఏ అర్హత అవసరం లేదు. కాకపోతే ఈ తుమ్మ చెట్టు చెట్టుగా ఉండకూడదు, అది నరకబడి అదొక చెక్క అవ్వాలి. అంటే ఏమంటే తుమ్మ చెట్టు నుంచి ఇది దూరం అవ్వాలి. దానికి దీనికి ఏ విధమైన బంధుత్వాలు ఉండకూడదు. వాటికి వీటికి ఏ విధమైనటువంటి కనెక్షన్స్ ఉండకూడదు. నేను పద్దాక ఈ కర్రెళ్ళ తుమ్మ చెట్టుతో కలుస్తానని చెప్పకూడదు. ఒక్కసారి దాని నుంచి వేరైపోయిన తర్వాత మరలా భవిష్యత్ కాలంలో కూడా దానితో ఏ విధమైన సంబంధాలు ఉండకూడదు. నేను నిన్న రాత్రి మొదటి మాట ఇదే చెప్పాను. నేను ఐగుప్తుతో మనకి ఏ విధమైన సంబంధాలు ఉండకూడదు. అప్పుడప్పుడు కలుసుకోవడానికి వెళ్ళకూడదు. నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట. ఏమండి, నా ఇంచుమించు మెసేజ్లన్నింటిలో ఆవిడ ప్రస్తావన లేకుండా నేను సందేశాలు ముగించలేను కొన్ని సందర్భాల్లో. ఒక్కసారి మోయాబుని విడిచిపెట్టి వచ్చిన తర్వాత జన్మలో మళ్ళీ నేను మోయాబీరాలని కూడా చెప్పలేదు ఆవిడ. నేను మోయాబు దేశానికి వెళతానని చెప్పలేదు రూతమ్మ. నేను మోయాబీరాలని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలేదు. నువ్వు ప్రతిసారి కుదిరినప్పుడల్లా మందిరంలో ఉండి మళ్ళీ కుదరినప్పుడల్లా చెట్టు దగ్గరికి వెళ్ళిపోతానంటే కుదరదు. ఒక్క మాటలో చెప్పాలంటే లోకంలో నరకబడిపోవాలి, మందిరంలో నాటబడాలి దేవుని పిల్లలు. చెప్పండి, లోకంలో ఏమవ్వాలి? నరకబడిపోవాలి. ఈ చెట్టు నుంచి పూర్తిగా దూరం అయిపోవాలి. పూర్తిగా వాటితో ఏ విధమైన సంబంధాలు ఉండకూడదు. అక్క,
దేవుడు నిన్ను కలుసుకోవాలనుకుంటే, దేవుడు వచ్చి నీతో ఉండాలని నువ్వు ఆశపడితే, అది చిన్న పురుగుడిసైనా, నువ్వు నివాస యోగ్యమైనటువంటి ప్రాంతం కాకపోయినా, నీ ఇంట్లోనైనా నీ ఒంట్లోనైనా, ఏమంటే మనకి అంత ఫెసిలిటీస్ ఏమి లేకపోయినా, దేవుడు మనతో ఉండాలంటే మొదటి, మరలా చెప్తున్నాను నేను, అర్హతేం అవసరం లేదు, కానీ మరలా ఎప్పటికీ మనం లోకంతో కలిసే వ్యక్తులకు ఉండకూడదు. కుదిరినంత వరకు దేవునితో ఉండి, కుదరినప్పుడు మరలా లోకంతో కలిసిపోయి, కుదిరినప్పుడు ఆరాధన చేసి, కుదరినప్పుడేమో నాకు ఏం కలిసి వచ్చిందమ్మా దేవుడితో ఏముంటాంలే అని చెప్పి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళతో కాదు. ఒక్కసారి నరకబడిన తర్వాత మరలా ఎప్పటికీ ఈ వ్యక్తులకి లోకంతో ఏ విధమైన సంబంధాలు ఉండకూడదు. ఆమేన్. ఉండకూడదు. అసలు వీటిని అన్నిటినీ కట్టడానికి దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలిసినా, ఇదిగో మోషే, నేను కొండ మీద నీకు చూపినట్లుగా ఆ రూపము చెప్పినే నువ్వు చెయ్యాలి. నీ కొండ మీద నేను చూపిస్తాను ఎలా కట్టాలో, నిబంధన మందసాన్ని ఎలా కట్టాలో, దీపవృక్షాన్ని ఎలా కట్టాలో, ధూప వేదిక ఎలా కట్టాలో, నేను ప్రజలకు వచ్చి కలుసుకోవడానికి ముందుగా నేను నీకు చూపిస్తాను కొండ మీద, ఆ రూపము చెప్పినే నువ్వు చెయ్యాలి. సందర్భం కాకపోయినా, ఎవరైనా యవనస్తులని సేవకులు ఉంటే కనుక, ఒకవేళ ఈ సీనియర్ సేవకులు కాకుండా ఇప్పుడు క్రొత్తగా సేవలోకి వచ్చిన సేవకులు ఎవరైనా ఉంటే, సంఘాన్ని బట్టి మనుషుల్ని బట్టి మన సందేశాలు మారడానికి వీలు లేదు. కొండ మీద దేవుడు ఏది చూపిస్తుంది చెప్పి తీరాలి సంఘానికి. కొండ మీద అనుభవం, దేవునితో గడిపే అనుభవం అది. అక్కడ కూర్చున్నారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, వీళ్ళు ఏమైనా అనుకుంటారు, క్రొత్తగా వస్తున్నారు మందిరానికి, వీళ్ళు ఇబ్బంది పడతారు, ఈ మాటలు నేను చెప్పకూడదు, ఈ సందేశం నేను చెప్పకూడదనే ఆలోచన ఉండకూడదు. కొండ మీద దేవుడు ఏం చూపిస్తే సంఘానికి అది ప్రకటించాలి, అది చెప్పగలగాలి. నిర్మోహమాటంగా దేవుని సన్నిధిలో మాట్లాడగలగాలి. నిర్మోహమాటంగా మాట్లాడగలగాలంటే నిర్మోహమాటంగా చెప్పేవాడు ఉండాలి, నిర్మోహమాటంగా ప్రవర్తించేవాడు కూడా ఉండాలి. నేను వ్యక్తిగత జీవితంలో మొహమాటం కలిగి ఉండి ప్రకటించడానికి మాత్రం నిర్మోహమాటంగా ప్రకటిస్తే ఆ వాక్యం మనుషుల్లో పనిచేయదు. దేవుని ఆత్మ సంచరించి మనుషుల్లో దేవుని వాక్యం పనిచేయాలంటే చెప్పే నేను ఆ వాక్యానుసారంగా ఉండడానికి 100% ప్రయత్నం చేయాలి. కొండ మీద దేవుడు చూపిస్తాడు, ఆ రూపం చెప్పునే చెయ్యాలి. విలియం గారికి ప్రతి ఆదివారం ప్రతి శనివారం దేవుడు కొండ మీద కూడా చూపిస్తాడు, ఇలాగే ఉండు అని, ఇలాగే నువ్వు ప్రకటించని. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు బాధపడకూడదు, ఈ మధ్యన అయ్యగారు ఏంటి కోప్పడుతున్నాడు, ఈ మధ్యన అయ్యగారు సీరియస్గా మాట్లాడుతున్నాడు వాక్యం, ఈ మధ్యన వాక్యం నా కోసమే అన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి జ్యోతిరాజ్ అయ్య గారు యొక్క తండ్రి గారు ఎలీషా రాజయ్య గారు వాక్యం మాట్లాడుతూ ఉంటే, వాక్యం చెప్తున్నారు, ఒక ఫ్యామిలీ ఆ పనే చేసి వచ్చి కూర్చున్నారట, ఈయన అదే వాక్యం మొదలెట్టాడు. సరే ఏదో కాదులేండి, వ్యభిచారానికి సంబంధించిన ఒక పనిలో అతను పట్టుబడిపోయాడు. ఆ ఫ్యామిలీకి చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఆ విషయం సంఘానికి కానీ సేవకుడికి తెలియదు. అయ్యగారు నిలబడి, ఏయ్ వ్యభిచారం చేసి వచ్చావా గుడికే, శరీరాన్ని పాడు చేసుకొచ్చావు అని మీ జ్యోతిరాజయ్య గారు విన్నారు ఎప్పుడైనా ఆయన పేరు? ఇప్పుడు బావగారు పాడిన పాట ఆయన రచించి స్వరకల్పన చేసిందే జ్యోతిరాజయ్య గారు. ఏమండి, ఈయన నిలబడి అదే వాక్యం మాట్లాడుతూ వాక్యం అంతా వ్యభిచారమే. ఆ రోజు హట్ అయిపోయాడు. వాళ్ళ ఆవిడ కూడా బాధపడిపోయింది, మా ఆయన గురించి ఎట్లా అంటాడా, ఎవడో చెప్పేసి ఉంటాడు అది ఇదని. వీళ్ళు గుడి మానేశారు. 3 వారాలు గుడికి రాలా. అయ్యగారు తెగించి బయలుదేరి వెళ్ళాడట. వెళ్ళి, ఏమ్మా ఏంటి మందిరం రాలేదంటే, ఆ వాక్యం అంతా మాకే చెప్తున్నారు, ఇంకేం రావు గుడికంటే. ఈయన అన్నాడంటే వెరైటీగా, మరి నీకు కాకుండా ఎవడికి చెప్పను నేను వాక్యం, నీకు కాకుండా ఎవరికి చెప్పను నేను వాక్యం, నీకే చెప్పాలి. మేము జోషినియన్ని చెప్పేస్తున్నా, మరి నీకే వాక్యం, బాక్సులుగా గోడలకు చెప్పనా స్తంభాలకు చెప్పనా, నీకే వాక్యం. సరి చేసుకుంటే బాగుపడతావు, సరి చేసుకోకపోతే నాశనం అయిపోతావు, నీకే వాక్యం అని చెప్పి వచ్చేసాడంట. నేనైతే కనుక మొహమాటానికి నేనైతే అట్లా అనుకోలేదక్క, నేను మామూలుగా శనివారం ప్రార్థన చేశాను, దేవుడు చెప్పమన్నాడు, మీకని చెప్పమన్న విషయం నాకు తెలియదు, ఏమనుకోపాకండి మనసులో పెట్టుకోపాకండి నుంచి బతులాడి తెచ్చుకోవాలి, వాక్యం నీకే ఈ వాక్యం అని చెప్పి కొండ బదలగొట్టినట్టు మాట్లాడి బయలుదేరి వస్తే, ఆ రాత్రి ఆవిడ పడుకుంటే దేవుడు ఒక ఉగ్రతను చూపించాడట. దెబ్బకి తెల్లారి పొద్దున్నే బయలుదేరి వచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి, ఇంకెప్పటికి నేను మందిరానికి మాన్నం. ఏమి ఈ మధ్యన అనుకుంటున్నారు మీరు,
ఎవడో చెప్పేసి ఉంటాడు, నా గురించి మొదలెట్టాడు ఇయ్యాలా, వాక్యం అంతా నా కోసమే చెప్తున్నాడు, ఎవడో చెప్పేసి ఉంటాడు, ఎవడో మొదలెట్లుంటాడు, ఇవాళ వాక్యం నాకే, మరి నీకే ఎందుకు ఇలా చెప్తున్నావు అని ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడు తెలుసా? నేను శనివారం రాత్రి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి వాక్యం చదువుతుంటే దేవుడు ఇదే చెప్పమన్నాడు. కొండ మీద దేవుడు ఏం చెప్తే సేవకుడితో ప్రకటించాలి. ఆ రూపము చెప్పని సంఘం కూడా కట్టబడాలి. నాకు నచ్చట్లేదు ఈ బోధ, నేను తట్టుకోలేకపోతున్నాను, ఆ గుళ్ళు అయితే ఇట్లా ఉండదో, ఏమంటే ఆ మందిరాల్లో ఇట్లా ఉండదో, ఆ మందిరాల్లో అయితే ఇలా ఉండదు అని చెప్పి కొంతమంది వేరే మందిరాలను పోల్చేవాళ్ళు ఉన్నారు. అవి వీటికి సంబంధించినవి కావు. ఏమండి, ఓ రోజు నాడు బోయాజ్ అంటాడు, అమ్మాయి ఈ చుట్టుపక్కల కూడా పొలాలు ఉన్నాయి, కానీ ఈ పొలంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఈ పొలము ఆ పొలం ఉన్నట్లుగా ఉండదు, ఈ సంఘానికి ఆ సంఘానికి వ్యత్యాసం ఉంది, ఇది ఆత్మచేత నడిపించబడే సంఘం, నాయకుడైన క్రీస్తు చేత నడిపించబడే పరిచర్యలు ఇవి, ఆయన ఏం చెప్తుంది చేసే పరిచర్యలు, నువ్వు లోబడి ఇక్కడ ఉండు, అక్కడ కూడా పొలాలే, అక్కడ పంటలు పండుతున్నాయి, కానీ అది మనకు సరిపోనిది. వాక్యం సీరియస్ అవుతుందని, వాక్యము మార్చబడుతుందని సేవకుడు కొన్నిసార్లు సీరియస్గా చెప్తున్నాడని అలిగి మందిరానికి మానకూడదు. కొండ మీద ఏ రూపంలో సంఘాన్ని కట్టమని చెప్తే ఆ రూపంలోనే సంఘాలు కట్టబడునుగాక. ఇప్పుడెవరు శ్వాస మీద ధ్యాస ఉంచుతూ వాక్యాన్ని వినొద్దు. ఇది ధ్యాన కూడికలు కాదు. కళ్ళు మూస్తే అసలు ఊరుకోను, నేను ముందే చెప్తున్నా, మళ్ళీ మీరు ఫీల్ అవ్వకూడదు. కుర్చీల మీద అనవసరంగా వేసినట్టున్నారు. కుర్చీలు మీకు కుర్చీలు వేసింది ఎందుకంటే మీరు కొంచెం బాగోలేదు, కూర్చుంటే లెగలేరు, లెగితే మళ్ళీ కూర్చోలేరు. ఈ లెగటానికి కూర్చోడానికి మధ్యలో బోళ్ళు పాత సైకిల్ సౌండ్లు వచ్చేస్తున్నాయి మీ మోకాళ్ళని. మీ కుర్చీలు అయితే కుర్చీల మీద కూర్చుని పడుకుంటేట. నేను మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా లేపి వాక్యాన్ని వినిపిస్తాను. నేను అసలైతే ఊరుకోను, మళ్ళీ చెప్తున్నాను. నేను మళ్ళీ ఏళ్ళకి ఈ పడుకున్న వాళ్ళు లేపితే మనిషికి వచ్చినట్టు వచ్చేద్దు కోపం. ఏళ్ళకి సేమ్ మనిషికి వచ్చినట్టే. మరి ఏంటో అర్థం కాదు. ఆ పడుకున్న వాళ్ళు లేపితే చెప్పండి ఎలా అవుతుంది కోపం? సేమ్ టు సేమ్ మనిషికి వచ్చినట్టు వచ్చేద్ది కోపం. మరి ఏంటో అర్థం కాదు. అవి నన్ను అడగబాకండి, మీరు ప్రశ్నలు మీరే వేసుకోండి. అంటే మేము కాదా, నాకు సంబంధం లేదు, నేను అనేసాను, స్టేట్మెంట్ తీసుకోవడమే. మళ్ళీ చెప్తున్నా, పడుకుంటే ఊరుకోను, సీరియస్ చెప్తున్నాను నేను. మీరు కింద కన్నా వెళ్ళి మీ మొహమన్న తొట్లో పెట్టరండి, కాసేపు కడుక్కునన్న రండి మొఖాలు, లేకపోతే లెగిసన్న నుంచోండి. కూర్చుంటే ఊరుకోండి, మీరు పడుకుంటే ఊరుకోండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఇదే చివరి మారు ప్రకటన, మళ్ళీ ఇంకో మూడో మారు ప్రకటన ఇదే, ఇంకో ప్రకటన ఉండదు. మళ్ళీ చెప్తున్నాను నేను, పడుకోవద్దు, మీ నీరసాన్ని ఇక్కడ చూపించద్దు ప్లీజ్ అని వాక్యాన్ని గుర్తు చేస్తూ, దేవుడు వద్దంటే వద్దు, ఇంకంతే. కొండ మీద దేవుడు ఒకటి చూపించి చేయమంటే చేసి తీరాలంతే. దేవుడు వద్దనంటే మళ్ళీ నాతో పాటు చెప్పండి, నా మాటలు, దేవుడు వద్దంటే కావాలా? మరి చెప్పండి, దేవుడు వద్దంటే వద్దంతే. దేవుడు కొండ మీద ఒకటి చూపించాడంటే చూపించాడు, ఇంకంతే. దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నాకు కుదరట్లేదంటే కుదరదు. అందుకనే కొన్ని సంఘాల్లో దేవుడు కలుసుకోవట్లేదు. బాధాకరమైన విషయం చెప్తాను నేను, అసలు కొన్ని సంఘాల్లో దేవుడు లేని సంఘాలు అయిపోయాయి. ప్రార్థన ఉంటుంది, ఆరాధన క్రమం ఉంటుంది, వాక్య పఠనం ఉంటుంది. దరిద్రం ఏంటో చెప్పనా, సంవత్సరానికి సరిపడ వాక్య పఠనాలు ఓ పుస్తకంలో రాసి ఇచ్చేస్తారు, తీసుకొచ్చి వాళ్ళకి ప్రింట్ చేయబడి ఇచ్చేస్తారు. వాళ్ళకి పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడిన వాక్య పరిచర్య ఉండదు. క్రీస్తు లేని సంఘాలు, ఆత్మ నడిపింపు లేని సంఘాలు. ఎందుకనంటే వీళ్ళు ఆత్మ నడిపింపులో కట్టబడడానికి ఇష్టపడని వ్యక్తులు. మీరు ఇష్టపడి మందిరానికి వచ్చారు. దేవుడు అనుకున్న రూపంలోకి మనల్ని మార్చగలిగిన కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. దాంట్లో మొట్టమొదటిది, లోకంలో పూర్తిగా నరకబడిపోవాలి. మనం వాడితో ఏ విధమైన పొత్తు ఉండకూడదు. పైపెచ్చు చెప్పండి, మందిరంలో నాటబడాలి. చెప్పండి, మందిరంలో, కొంచెం గట్టిగా చెప్పండి, మందిరంలో, కొంచెం గట్టిగా చెప్పండి, మందిరంలో. ఈ ప్రాసెస్లు మర్చిపోవద్దు. లోకంలో నరకబడాలి, మందిరంలో నాటబడాలి. చెప్పండి, లోకంలో నరకబడాలి. చెప్పండి, మందిరంలో నాటబడాలి. నాటబడేటప్పుడు పల్లెటూరుల్లో, మరి మీ ఊర్లో నాకు తెలియదు కానీ ఎవరైనా తెలుసుంటే కనుక స్పందించి అడిగినప్పుడు సమాధానం చెప్పండి. బాత్రూముల మీద, గోడల మీద ఈ పిచ్చుకలు, పక్షులు, కాకులు ఆ మర్రి చెట్టుకి, రావి చెట్టుకున్న చిన్న చిన్న గింజలు తిని ఆ పైన ఉన్నదంతా తినేసి ఆ విత్తనాలు మాత్రం
వాటి మీద వేసి వెళ్ళిపోతే అవి పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి. ఎప్పుడైనా చూసారా? ఓయ్ నిజం చెప్పండి, మళ్ళీ బాధపడతాడేమో. చూసాం అనమాకండి. ఏమండి, పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి. ఆఖరికి ఎలా అయిపోతాయనంటే గోడలు పెకలించుకుంటూ ఆ చిన్న విత్తనం పెద్ద వేర్లు అయిపోయి గోడలు పెకలించుకుంటూ, అవసరమైతే గోడలు పగలగొట్టుకుంటూ బయటకు మనం ఎంత చెక్కినా కుదరదు. ఇక గోడ తీసి ఆ చెట్టు తీసేంత వరకు అది మాత్రం మొలవటం మానదు. ఎంత అడ్డొచ్చినా సరే అది మాత్రం అలా లోతైన వేరులాగే వెళ్ళిపోతాయి. నాటబడడం అంటే పైన కాదు. గోడలు అడ్డొచ్చినా నువ్వు నాటబడిన విధానం ఎవరు ఆపకూడదు. కారు రాళ్ళు అడ్డొచ్చినా సరే లోతుగా నాటబడతాను ఉంటుంది. భూమి అడ్డొచ్చినా, లోపల కారు రాళ్ళు అడ్డొచ్చినా సరే ఈ లోతైన అనుభవంలోకి వెళతాను ఉంటుంది. మనలాగా పైన ఉండదు ఈ మొక్క. ఆఫ్టర్ ఆల్ చిన్న విత్తనం అంత గోడలను పెకలించుకుంటూ లోపలికి వెళతా ఉంటే, ఈ రోజునాడు లోకంలో నరకబడ్డ వాళ్ళు, మందిరంలో నాటుబడిన వాళ్ళు పైన నాటుబడి వెళ్ళిపోయేవాళ్ళు. పైన నాటుబడుతూ వాక్యంలో ఉంటుంది, దుష్టులట గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉన్నారు అని రాయబడింది. స్ట్రాంగ్గా నాటబడ్డ వాళ్ళు ఎలా ఉంటారు? నాటబడనటువంటి ఈ పొట్టువలే, పైచి పొట్టువలే గాలి ఎటు ఎగిరితట్టు ఎగిరిపోయినట్లుగా కొంతమంది గాలికి ఎగిరిపోయే విశ్వాసులు. వాక్యంలో పూర్తిగా నాటబడిన అనుభవాలు కలిగిన వాళ్ళు. చిన్న శ్రమ వస్తే తట్టుకోరు, వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు చిన్న బాధ వస్తే నిలబడలేరు మందిరంలో. చిన్న కష్టం వస్తే మందిరంలో నిలబడలేరు వీళ్ళు. సంఘాల్లో ఉండలేరు వీళ్ళు. మందిరంలో ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు వీళ్ళు. ఏదైనా వీళ్ళు చేసిన ప్రార్థన ప్రకారం దేవుడు చేయకపోతే కనుక ఇక వాటిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళిపోతారు వీళ్ళు. గణపరచబడకపోతే వెళ్ళిపోతారు, హెచ్చించకపోతే వెళ్ళిపోతారు. వీళ్ళు నిజంగా నాటుబడిన వ్యక్తులైతే, ఏమంటే మరలా చెప్తున్నా, ఈ నాటుబడిన చిన్న విత్తనం చెప్తున్నాను కదా, మీరు అన్నారు నాకు తెలుసు అన్నారు కాబట్టి చెప్తున్నా, పెద్ద పెద్ద గోడలు సైతం పెకలించుకుంటూ బయటకు వస్తుంది విత్తనాలు. దేవుని మందిరంలో నాటుబడిన వాళ్ళు మనం అలాగే నాటుబడే కృప దేవుడు అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్ అంటే మనల్ని ఏం జరిగినా మనల్ని ఎవరు కదపకూడదు. కదపలేనట్లుగా స్థిరపరచబడాలి మందిరంలో. నేను చాలా చోట్ల చెప్తాను ఈ విషయాన్ని, మీకు కూడా గుర్తు చేస్తున్నా. ఓ రోజు నాడు ఓడ ప్రయాణం జరుగుతూ ఉంది. ఏమండి, బయలుదేరారు. నిన్న కొంచెం గుర్తు చేశాను ఒక విషయాన్ని. కొన్ని రోజులకి అరారతు కొండ మీద నిలిచింది. ఓ పక్షిని వదిలేడు. ఏమండి, అది ఎగురుకుంటా వెళ్ళి కళేబరాల దగ్గరికి వెళ్ళి వాలి ఆ కళేబరాలు తినటం మొదలెట్టింది. ఇక్కడతో ఒక విషయాన్ని చెప్పి ఆపాను నిన్న రాత్రి. యజమానిని గుర్తించకుండా ఎక్కడ నాటబడ్డాం ఆ విషయాన్ని మర్చిపోయి బయటికి వెళ్ళిపోయి కళేబరాల చుట్టూ తిరుగుతుంది, శవాల చుట్టూ. శవాల చుట్టూ. మందిరంలో దేవుని జీవం ఉంది. ఆమెన్ ఆమెన్ అంటాను. ఒక్కొక్క దానికి జీవం ఉందని చెప్పండి గట్టిగా. ఆరాధనలో జీవం ఉంది. నువ్వే జీవం లేని దానిలో చెప్తున్నా, ఊపిరి లేని దానిలాగా. అదేం జీవం ఉంది? జీవం ఉన్నట్టు చెప్పండి. ఆరాధనలో, ప్రార్థనలో చెప్పండి, పాటల్లో, వాక్య పరిచర్యలో చెప్పనా, కానుకల పరిచర్యలో. తగ్గించారే మరి ఉంది అక్కడ. కానుకలు పరిచర్య జరుగుతుంటే ఓ పక్కన జీవం వచ్చి పక్కన నిలబడింది, కానుకలు పెట్టి పక్కన. మీకు తెలియదా? ఒక పేదరాలు తీసుకొచ్చి 2 కాసులు బంగారం వేస్తుంటే ఈ జీవం ఆ పక్కన నిలబడింది. ఆయన పేరే జీవం కదా. ఆయనే చెప్పిన మాట, నేనే మార్గము చెప్పండి, నేనే సత్యము చెప్పండి గట్టిగా, నేనే జీవం వచ్చి కానుకలు పెట్టు దగ్గర. మందిరంలో ఏం జరిగినా జీవమే. ఆమెన్. ఏ పరిచర్య చేసినా జీవం ఉంది దాంట్లో. ఆఫ్టర్ ఆల్ భోజనాలు వడ్డించి ఇస్తరాకులు ఎత్తేవాళ్ళు వీళ్ళిద్దరు, వీళ్ళతో పాటు ఇంకొక 5గురు, స్టెఫన్ అండ్ ఫిలిప్పు. కృప పొందిన వాళ్ళు. వీళ్ళు చేసే పని ఏంటో తెలిసినా అన్నం వడ్డించడం, ఇస్తరాకులు ఎత్తడం. అక్కడ కూడా జీవం ఉందంటే అక్కడ కూడా జీవం ఉంది.
వాళ్ళు జీవం కలిగిన పరిచర్య చేశారు కాబట్టే దేవుడు వాళ్ళని బ్లెస్ చేసి, ఏమంటే ఒక ఆయన్నేమో ఉన్నతమైన సేవా పరిచర్యకు పిలిచి సమరయ పట్టణం అంతా ఫిలిప్పు వల్ల మిగుల సంతోషపడే విధంగా అనేక మంది రోగులు బాగుపడి అద్భుతమైన పరిచర్య జరిగింది. ఇతను ఏం చేసేవాడు ఒకప్పుడనంటే మందిరంలో ఇదిగో మనలాగానే ఇస్తరాకులు ఎత్తి భోజనాలు వడ్డించి గ్లాసులు పెట్టి ఈ కార్యక్రమాలు చేసేవాడు. అంటే మందిరంలో జరిగే ప్రతి పరిచర్యలో జీవం ఉంది. హల్లెలూయా. సరిపోలా. హల్లెలూయా. జీవం. ఈ జీవం కలిగిన మందిరాన్ని విడిచిపెట్టి గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఏయ్ తలపైకెత్తు. ఏమండి, గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఇది వెళ్ళి శవాల చుట్టూ తిరగటం మొదలెట్టింది. కళేబరాల చుట్టూ, శవాల చుట్టూ, జీవం లేని వాటి చుట్టూ. అమ్మా అమ్మ నువ్వే మిమ్మల్ని ఏమండి మిమ్మల్ని అటు చూస్తున్నారేంటి? మిమ్మల్ని అంటే ఎవరి కాళ్ళే. అమ్మ ఆదివారం గుడికి రాలేదే అంటే మా దూరపు చుట్టం చచ్చిపోయాడండి. నువ్వు వెళ్తే లెగుతాను అన్నాడా? అనమాట. పిల్లొస్తే నేను లెగుతాను లేకపోతే లెగనన్నాడా? చాలా చోట్ల చెప్తాను నేను. ఆ బాక్సులను కొడేస్తారు వెళ్ళి, ఆ ఫ్రీజర్ బాక్సులను కొడేస్తుంటారు వెళ్ళి. ఒక పిల్ల అలాగే మాయా లెగు మాయా దేవా, మా మాయ లేపు లెగు మాయా దేవా అని అడుగుతుంది. దీన్ని ప్రార్థన ఆలకించి మాయను పంపిస్తే కాదండి, మేనగోళ్ళ ప్రార్థన ప్రభు ఆలకించి మాయను పంపించాడు అనుకోండి, లెగు లెగని కొట్టేటప్పుడు టక్కన లెగిసి కూర్చుంటే ఇది ఉంటుందా? నెక్స్ట్ కోళ్ళేగా, మా ఆయన బయటెట్టి కోళ్ళనే లోపల వేయాలిగా. ఏమ్మా గుడికి రాలేదంటే దూరం చుట్టం చచ్చిపోయాడండి, వెళ్ళకపోతే ఎట్టండి. ఇదే ఈ పక్షే నువ్వే. ఆదివారం మందిరికి మానేసి శవాల చుట్టూ తిరిగే పక్షులు ఇవే. ఏమనుకోపాకండి ఇలా అన్నారు, అవి జీవం లేనివి. ఏమ్మా గుడి రాలేదా? దూరం చుట్టం పెళ్ళండి. మా దూరం చుట్టం ఏమనుకోపాకండి ఇట్ట అన్నానని. మెచ్యూర్ ఫంక్షన్ అండి, నిన్ను కూర్చోబెడతానని చెప్పారేంటి? వెళ్ళపోతే ఎలాగండి? అయ్యో వెళ్ళేవారండి. మాకు 116 ఎట్టండి, మేము 116 ఎట్టానండి. అందుకని ఇష్టంగా వెళ్ళాలండి, లేకపోతే వెళ్ళకపోతే ఎలాగండి? ఆ మధ్యలో ఇప్పుడు ఫ్రీగా బస్సు వచ్చింది కాబట్టి ఎక్కే వెళ్ళిపోవడమే. అప్పుడంటే వ్యాన్లు కట్టించాలి, కారులు ఎట్టాలి. ఇప్పుడు అవసరంలో వెళ్ళిపోనాడు. ఏమండి, ఏంటి ప్రక్రియ? విశ్వాసుల్లో మందిరాలు మానేసి ఆదివారం జీవం కలిగిన మందిరానికి నువ్వే. తెగ సిగ్గుపడిపోతున్నారు కొంతమంది ఈ మాటలు చెప్తూ ఉంటే. ఏమండి, మందిరానికి మానేసి, ఆదివారం ఆరాధనకు మానేసి, దేవుని మందిరానికి మానేసి, జీవం కలిగిన వాటి దగ్గరకు రావడం మానేసి, జీవం లేని వాటి చుట్టూ తిరిగే వాళ్ళు ఇదిగో ఈ పక్షి తిరిగినట్లుగా, శవాల చుట్టూ తిరిగినట్లుగా, కళేబరాల చుట్టూ తిరిగినట్లుగా, సమర్పణ కలిగిన దేవుని పిల్లలు ఆదివారం ఆరాధనకు మానేసి ఈ పక్షి ఎక్కడ పెరిగిందో, ఎక్కడ ఉండాలో చిన్నదాని ఈ విషయంలో అంత బలహీనరాలైపోయి ఇన్నాళ్ళు పోషించిన దేవుని సంఘాన్ని, ఇన్నాళ్ళు పోషించిన నోవాహును మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ తిరగడం మొదలెట్టింది ఈ పక్షి. నీలాగానే వెళ్ళిపోయి అటు ఇటు తిరిగి వచ్చేవాళ్ళు. కానీ ఇంకో పక్షిని పంపించాడు. అది వస్తా వస్తా ఒలీవ చెప్పండి ఓ కొమ్మను తీసుకుని వచ్చింది. ఇది ఎంత స్థిరపడిందనంటే, ఏమండి ఈ ఒలీవ చెట్టు ఎంత స్థిరపడిందనంటే, 2 అర్థాలు ఇక్కడ పక్షి గురించి మాట్లాడాల్సి వచ్చిన దానికి తెలుసు ఏది మందిరమో, నేను ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో, నా సంఘమేదో నా పరిచర్య ఏదో తెలుసు, నేను ఎక్కడికి మళ్ళీ తిరిగి రావాలి, ఎక్కడ నేను పోషించబడ్డాను, నా పోషణ ఎక్కడో, నా సంఘం ఎక్కడో, నేను పెరిగింది ఎక్కడో, నేను ఏం చెయ్యాలో పూర్తిగా అవగాహన కలిగిన ఒక అద్భుతమైన పక్షిది. పైపెచ్చి ఆ చెట్టుకున్న గుణం కూడా అదే, ఒలీవ చెట్టుకున్న గుణం అది ఎంత స్థిరపరచబడిందని అంటే అంత భయంకరమైన జల ప్రళయంలో కూడా ఈ చెట్టు ఫలిస్తానే ఉంది. శ్రమలు వచ్చినప్పుడు ఆగిపోయే వాళ్ళు కాదు క్రైస్తవులు, శ్రమలు చూసి భయపడి వెనక్కి వెళ్ళే వాళ్ళు కాదు క్రైస్తవులు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏమంటే వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు కాదు క్రైస్తవులు. అలాగ అనుకుంటే అసలు ఈ సంఘాలు కట్టబడేవి కాదు. మీకు తెలియదేం కాదు ఈ సాక్ష్యాలు.
అమ్మగారు సాక్ష్యం కానీ, అయ్యగారు సాక్ష్యం కానీ, ఏమండి విలియం అయ్య గారు సాక్ష్యం కానీ, విలియం అయ్య గారి యొక్క తండ్రి గారి సాక్ష్యం కానీ మీకు తెలియదేం కాదు. ఇక్కడే వాళ్ళు ఉన్నారు కదా. అమ్మగారు ఉద్యోగం చేసినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా. మీకు తెలుసా సాక్ష్యాలు? అంత భయంకరమైనటువంటి శ్రమల్లో సైతం వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు ఇన్ని వందల మందికి ఆశీర్వాదకరమైన పాత్రలుగా దేవుడు వారిని చేయగలిగారు. మీరందరి సాక్షులే ఈ సంఘానికి. ఏం శ్రమ వస్తే వెనక్కి వెళ్ళిపోతావా? ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే వెనక్కి వెళ్ళిపోతావా? ఏదైనా జరగరాంది జరిగితే ఏమండి గాలికి చెదరగొట్టు పొట్టువాలి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. నాటబడ్డ వాళ్ళు ఏమండి లోతైన వేర్లు భూమిని పెకలించుకుంటూ అడ్డొచ్చిన వాటిని విరగొట్టుకుంటూ లోపలికి ఏమండి ఆ వేర్లు ఎదగాలి, ఆ వేర్లు ఎగబాకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరిపోలేదు, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరు నువ్వు గాలికి చెదరగొట్టి పొట్టువలే ఉన్నావా, లేకపోతే స్థిరపరచబడిన మొక్కలాగా ఉన్నావంటే ఏం చెప్పగలుగుతావు? ఏమంటే లోకంలో పూర్తిగా నరకబడి మందులో నాటబడ్డావా, లేకపోతే పైన ఎప్పుడు పడితే అప్పుడు పీకేస్తే పెకలించబడిపోయి మొక్కవా? ఏమాయ్ ఓయ్ విను, నేను మళ్ళా గుర్తు చేస్తున్నా. కొంతమంది చిన్న చిన్న వాటికి సంఘానికి సేవకు దూరం అయిపోయేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా పాటల కోసం గుడి మానేసేవాళ్ళు. దరిద్రం. సాక్ష్యాల కోసం మందిరానికి మానేసేవాళ్ళు, సాక్ష్యం ఇవ్వలేదని. దరిద్రం. నన్ను గౌరవించలేదని సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు, వెళ్ళిపోతున్న వాళ్ళు, నా మాట వినలేదని. ఏంటి మాట వినేది? ఎవరు నువ్వు? ఏం దేవుని కంటే ఎక్కువ? దేవుని నడిపింపు కంటే ఎక్కువ? పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపించబడుతున్న సంఘ క్రమం కంటే నీ మాటలు ఎక్కువ? నా మాట వినలేదు, నేను చెప్పినట్టు చేయలేదు, నా మాట వినలేదు. నేను చెప్తాను, ఎప్పుడు లైవ్లో వినుంటారు. ఓ ఇంటికాడ ఒక ఆమె ప్రార్థన ఎట్టుకుంది, సాక్ష్యం మొదలెట్టింది. 1:40 చెప్పింది సాక్ష్యం. వాళ్ళు వస్తానే ఉంటారు, మీరు వాళ్ళని చూస్తానే ఉండండి. మీరు వాక్యం వినద్దా వెనకున్న వాళ్ళు? నేను అనవసరంగా పొగిడినట్టున్నాను మిమ్మల్ని. వాళ్ళు ఎటు వెళ్తాడు చూస్తున్నారు, పొద్దు తిరుగుడు పువ్వు తిరిగినట్టు తిరుగుతున్నారు ఎట్టెట్ట. ఏమండి 1:40 చెప్పింది సాక్ష్యం ఆ పిల్ల. నాకంటే చిన్నదేలే. సరే భరించాం, విన్నాం. మధ్యలో ఏడుపులు, పెడబొబ్బులు, సీదుళ్ళు, సేదడాలు, దగ్గటాలు, మొక్కటాలు ఇవన్నీ చేసి 1:40 చెప్పింది ఇంటికాడ కోటానికి సాక్ష్యం. అయిపోయింది. నేను నిలబడ్డాను వాక్యం చెప్పడానికి. అప్పటికే నాకు భయం వేసి చిన్న సందేశం ఎంచుకున్నా. ఈలోపు ఆ పిల్లోళ్ళు ఆయన వాళ్ళ అన్నయ్య అంటే ఈ పిల్ల బావగారు వచ్చి, అన్నయ్య టైం అయిపోయింది తొందరగా ముగిచ్చేయి అన్నాడు. సర్లే మరి అది చెప్పినప్పుడు చెప్పలా, వచ్చి మధ్యలో ఆపేయమని నాకే చెప్తున్నాడు. సరిపోనే ఆపేద్దాంలే, అందరూ భోజనాలు కదని చెప్పి నేను కూడా ఆపేసా. మా నాన్నగారు ఆశీర్వాద ప్రార్థన చేసేసారు. లోపల భోజనాలు పెడుతున్నారు మా అందరికీ. భోజనాలు పెడతా ఉంటే ఇక మటన్ బిర్యానీ, నాటుకోడి, చికెన్ ఫ్రై అన్నీ ఏర్పాట్లు చేసింది. ప్రార్థన చేసి ఒక ముద్దెట్టి తిన్నాను. తిని కూర్చుని ఇక తిందాం ఆస్వాదించుకుంటూ తింటున్నాను. నాతో పాటు ఆర్కెస్ట్రా వాళ్ళు, కొంతమంది చర్చ్ మెంబర్స్, నా పిల్లలు అందరూ ఉన్నాం, మా అమ్మ నాన్న ఫ్యామిలీ అంతా. ఈలోపు ఈ పిల్ల ఇలాగనుకుంటూ పరిగెత్తుకొచ్చేస్తుంది. బాబోయ్ ఏం చేయగలిపిందా అన్నాను నేను. చేయకాలేదన్నాను. మరి ఏంటి ఇల్లగా అంటున్నావు ఏంటన్నాను. చేయగలిపోయిందా అన్న. చేయకాలేదన్నా. మరి ఏంటన్నాను. అసలు సాక్షి మర్చిపోయానని అంది. చెత్త మొహం దానా, మళ్ళీ గడ్డి తింటున్నావా అన్నం తింటున్నావా? పనికి మాలి 1:40 తిన్నావా? ఇప్పుడు మళ్ళీ మేము తినేటప్పుడు మమ్మల్ని తినకుండా మళ్ళీ తింటాకు వచ్చావా? మనిషివా నువ్వు? నీకు బుద్ధి జ్ఞానం లేదా అని అందం అనిపించింది. ఫీలింగ్ అదంతా. నిన్న అన్నాను కదా నా ఫీలింగ్తో అలా అనాలనిపించింది. అంటే అక్కడ గుడి మానేద్దని అనకుండా అదన్నీ అసలు సాక్ష్యం మర్చిపోయాను. సరే చెప్పు అన్నాను నేను. మొదలెట్టింది. ఇప్పుడు చెప్పేస్తావా అన్న. చెప్పేస్తాను. పర్లేదా అన్న. పర్లేదన్న. చెప్పే అన్న. అన్నయ్య మొన్న బుధవారం ఒకటే వాంతులన్నయ్య, వాంతులన్నయ్య, ఒకటే వామిటింగ్స్ అన్నయ్య. మేమేం తినాలి? మాట్లాడు. కూతురు అన్నాను నిన్ను, మరి మాట్లాడాలిగా. చెప్పు అని. ఏం తినాలి మేము? అన్ని పెట్టి ఆడపిల్లలు మీరు చెప్పండి, ఎవరైనా వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు అంటే మీకు తిప్పేద్దా తిప్పదా చెప్పండి. మరి మేము మనిషిం కాదా? మేము తింటున్నా ఈ లోపు వచ్చి అంటది
ఒకటే వాంతులు అన్నయ్య, 17 వాంతులు అన్నయ్య అని నా పెద్ద కూతురు కూర్చొని ఉంది. కూర్చుంటే దాని ఎంక చూపించి, ఇక్కడేనన్నయ్య వాంతులు, ఇక్కడ. అది నాకు ఇల్లు ఇటు తెంగర మొహం వేసి నన్ను చూస్తుంది. నేను మాత్రమే ఏం చేయను, నేను కూడా షాక్లోనే ఉన్నా. ఇక్కడేనన్ను, ఎదుగో పెద్ద పాప అమ్మ కూర్చొని వచ్చాడు, ఇక్కడే వాంతులన్నీ, ఇదే వాంతులన్నీ ఇక్కడే. అమ్మా మీరు ఇచ్చారు కదన్నీ కొబ్బరి నూనె, 2 చుక్కలు వేసుకున్నాను అన్నయ్య, వాంతులు ఆగిని కానన్నయ్య అని అంది. ఈ కానీ చాలా డేంజరు. వాంతుల తర్వాత చెప్పనా? అదే మరి అంత తెలుగులో వద్దులే, కొంచెం ఇంగ్లీష్లో కొంచెం ఘనంగా ఉంటుంది. మరి ఈ రోజునాలు ఎందుకు కానీ మోషన్స్ అంటే బాగుంటుంది. ఏమండి, వాంతులు ఆగిరి కానన్నే, ఇక ఆపు. వాంతుల వరకు వినగలిగాం, తర్వాత తినాలి కదా. ఈ సాక్ష్యం ఒకవేళ ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది ఈవిడ? మానేస్తారు మందిరానికి. అక్క, మందిరంలో మన ఇష్టం జరగడానికి కాదు దేవుని మందిరం, మనం దేవునికి ఇష్టలుగా మార్చబడ్డానికి దేవుని మందిరం. అది నీకు నచ్చినట్లుగా దేవుని మందిరం ఉండడానికి ఎప్పటికీ కాదు. ఆ సెక్షన్లోంచి బయటికి రండి ఎవరైనా ఉంటే. ఒకవేళ నీకు నచ్చినట్లుగా మందిరం ఉండాలి, నువ్వు కోరుకున్నట్లుగా మందిరం ఉండాలి, నేను చెప్పినట్టుగా ప్లీజ్ దయచేసి సేవకునికి మాట గుర్తు చేస్తున్నా, ఇక్కడేదో జరుగుతుందని కాదు, మీ గురించి మంచి సాక్ష్యం చెప్పారు దైవజనుడు. యథార్థంగా చెప్తున్నా, రాత్రి చాలాసేపు మంచి సాక్ష్యం చెప్పారు. అన్న భలే ఉన్నారన్న, పిల్లలు భలే సైలెంట్గా కూర్చున్నారంటే, లేదన్నా మా చర్చ్ వాళ్ళందరూ క్రమంగా ఉంటారు అని చాలా మంచి సాక్ష్యం చెప్పారు. అయినా నేను సేవకునికి మాట గుర్తు చేస్తున్నా, భవిష్యత్తులోనైనా మన ఇష్టం కోసం కాదు, దేవుని ఇష్టం నెరవేర్చబడాలి మందిరాల్లో, దేవుని వాక్కు నెరవేర్చబడాలి మందిరాల్లో. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని ఈ చీప్ మెంటాలిటీగా, అందుకని అన్నాడు ఆయన, ఈ తుమ్మ చెట్టుకి బంగారపు పోత పుయ్యాలన్నాడు ఆయన. బంగారం డిగ్నిటీకి సాదృశ్యం. అందుకని దేవుని పిల్లలు డిగ్నిటీగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని చూసి నేర్చుకుంటే, ఒక ఆవిడ పాపం చేత పట్టబడింది. డిగ్నిటీగా ఉండే విధానం చెప్తున్నా. నువ్వే కనుక అంత పరిశుద్ధురాలివి, యేసు ప్రభు అంత పరిశుద్ధుడు అయితే, ఆ పాపం చేత పట్టబడిన స్త్రీని తీసుకొస్తే మనం ఏమంటుంది? పనికి మాలిందానా, ఒళ్ళు దగ్గరెట్టుకుని బతకవా, పనికి మాలిందానా, ఏంటా అసలేంటే దరిద్ర మొహం దానా, సిగ్గులేదు అసలు నీకు, అసలు ఆళ్ళ కాదు నేనే కొట్టి చంపేయాలి అని ఇంత బిళ్ళపిచ్చేద్దు మనమైతే. యేసు ప్రభు ఎంత డిగ్నిటీగా, అమ్మా నిన్నెవరు కొట్టలేదా, నేను కూడా నిన్ను ఇంకెప్పటికి నువ్వు పాపం చేయక, డిగ్నిటీ. అక్క, నీ దగ్గరికి ఎవరైనా సంఘంలో బలహీనులకు వచ్చారా? ఎవరైనా ఈ అమ్మాయి బలహీనురాలని తెలిసింది, వెంటనే 4 మాటలు చెప్తారు వాళ్ళ మీద. మళ్ళీ నాకు తెలుసమ్మా, ఆ పిల్ల అసలు కుదరంగా ఉండదు. ఏంది డిగ్నిటీ? ఏది? యేసు ప్రభుని విపరీతంగా కొట్టేశారు. హలో, విపరీతంగా కొట్టారు యేసు ప్రభుని. ఆడవాళ్ళందరూ ఏడుతున్నారు, అయ్యా నిన్నే అంటి గిట్ట కొడుతున్నారు, అయ్యా నిన్నే అంటి కొట్టారు బాబా, మొన్నే కాదు అద్భుతం చేసేవన్న ఆడవాళ్ళందరూ ఏడుపు. మీకు తెలుసుగా ఆడవాళ్ళు ఏడుపు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో పాటు పడి ఆడవాలి, నిజమేనమ్మా నన్నంటి కొట్టారు అమ్మో అనాలి యేసు ప్రభు. లేదు, డిగ్నిటీగా మాట్లాడతాడు ఆయన. అమ్మలారా, మీరు నా కొరకు ఏడవకండి, మీ కొరకును మీ పిల్లల కొరకు. దేవుని పిల్లలు క్రీస్తు యొక్క ఆ స్వారూప్యతలోకి వచ్చే కొలది బంగారంలాగా డిగ్నిటీగా ఉండాలా. ప్రైజ్ ద లార్డ్. గడి చెప్పండి హల్లెలూయా. మాట్లాడే మాటలోనైనా, మన ప్రవర్తనలోనైనా, ప్రార్థనలో మాత్రమే కాదు, శ్రమ వచ్చినప్పుడు అందరు కదిలి ఇష్టానుసారంగా మాట్లాడినట్లుగా మనం కదిలి మాట్లాడే వ్యక్తిని కాదు, డిగ్నిటీగా. పాపం చేసిన వ్యక్తి కాసేపట్లో యేసు ప్రభుని పట్టించబోతున్నాడు. నీకే గనక తెలిస్తే సూటిపుట్టు మాటలతో, నేను ఎంత చేశాను ఆడికి, ఆడు నన్ను పట్టెత్తకొచ్చాడు ఇవాళ, నేను ఎంత చేశాను ఆడికి, నా డబ్బులు సంచి ఆడికే ఇచ్చాను అని ఇన్ని మాటలు చెప్పాలా? యేసు ప్రభు డిగ్నిటీగా మాట్లాడుతుంటారు. అంటే పట్టింపబోవాడు ఇక్కడ ఉన్నాడు. అది కూడా ఎందుకు చెప్పారంటే, కొంచెం ఏదన్నా మార్పు వచ్చి ఆ విషయాన్ని విరమించుకుంటాడేమని. హౌ యేసు ప్రభు డిగ్నిటీ, బంగారపు పోత. ప్రియులరా, ఈ తుమ్మ చెట్టుకి సంబంధించిన కనబడడానికి వీల్లేదు. ఆమేన్. పైన ఏం కనిపించాలి? బంగారం. మనం మాట్లాడితే డిగ్నిటీగా మాట్లాడాలి. వినబడుతుందా ఆడపిల్లలు? డిగ్నిటీగా మాట్లాడాలి, డిగ్నిటీగా వ్యవహరించాలి. తినడానికి తిండున్నా లేకపోయినా క్రీస్తుని బట్టి డిగ్నిటీగా ఉండాలి మనం. ఎవడన్నా వచ్చి మన దగ్గరకు, నిజంగా ఇంట్లో ఏమీ లేదు, ఊరికి నేను చెప్తున్నా, చాలా కాలం బట్టి ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎవరన్నా వచ్చి ఉద్యోగం లేదా అంటే పర్వాలేదు, దేవుడు ఇచ్చినప్పుడే తీసుకుంటా, ఇచ్చిన స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్.
నువ్వు చాలా కాలం బట్టి దేని కొరకు వెయిట్ చేస్తున్నావు, అది రావట్లా. వాళ్ళు పొందుకున్న వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నువ్వు ఎంత డిగ్నిటీగా మాట్లాడాలి. యోబు అదే మాట్లాడతాడు కాదు, యెహోవా ఇచ్చాను చెప్పండి. యెహోవా, అది యోబు మాటలు కాదు, యోబుకున్న పద్ధతి కాదు, యోబుకున్నటువంటి విషయం కాదు. ఎందుకో తెలిసినా యోబు ఇంకొక మాట మాట్లాడతాడు ఒక చోట, నేను కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు అయ్యాను, నేను దిక్కు లేని వాళ్ళకి దిక్కు అయ్యాను, నేను కాలు లేని వాళ్ళకి కాలు, అన్ని మాటలు చెప్తాడు. కానీ ఒక టైం వచ్చేసరికల్లా క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చేసి యేసు మాట్లాడినట్లే మాట్లాడేస్తాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామానికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాటబడిన వాళ్ళు దేవుని సన్నిధిలో అక్క ఎలా ఉండాలి? డిగ్నిటీ అని ఉండసరి గట్టిగా. మనం చూస్తేనే డిగ్నిటీ కనిపించాలా. ఇంట్లో తిండి ఉన్నా లేకపోయినా మనం వేసుకునే బట్టలు డిగ్నిటీగా ఉండాలి, సొక్కా నలగకూడదు అన్నయ్య. ఆమెన్. ఏమన్నా అనుకోని చుట్టుపక్కల వీడికి బాగా స్టిల్ ఎక్కువైందిరా, ఇస్త్రీ చొక్క మాండ. అవును, ఎస్, యేసు ప్రభు రక్తం చేత కడగబడిన వాళ్ళు ఎప్పుడు అలాగనే ఉండాలి. హల్లెలూయా. ఇంట్లోపల ఎంత అప్పులన్నా ఉండని, ఏ బాధలన్నా ఉండని, యేసుక్రీస్తు ప్రభులాగా డిగ్నిటీగా ఉండాలి. దేవుని పిల్లలు చీప్గా బిహేవ్ చేయకూడదు. దైవజనుడు పౌలు గారు మాట్లాడితే ఇలా అంటాడు, కొరింథీ రాసిన పత్రిక తీయొద్దు, ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు, మీకు ఆహారం పెట్టాలనిపిస్తుంది కానీ మీరు ఆహారం తినేవాళ్ళుగా లేరు, పాలు తాగేవాళ్ళుగానే ఉన్నారు. అంటే పాలు తాగుతున్నారా, హార్లిక్సా, బూస్టా, సీక్రెట్ ఆఫ్ మయారిజా అని కాదు. దాని అర్థం ఏంటనంటే మీరు ఇంత పెద్దోళ్ళు అవుతున్నారు కానీ ఏమండి ఆ చీప్ మెంటాలిటీ, పిల్ల చేష్టల పోట్లలా అలుగుతారు మందిరాల మీద. కొంతమంది అలుగుళ్ళు వ్యవహారాలు ఉంటాయి గుళ్ళో, మరి ఇక్కడ ఉన్నాయో లేదో తెలియదు కానీ కొన్ని మందిరాలు అలుగుళ్ళే. ఇక వారమంతా పాస్టర్ గారు ఆ కొంపల చుట్టూ తిరుగుతా కూర్చోవాలి. అలుగుళ్ళు, వీళ్ళని సబరదీయాలి. అంటే అంటే ఏమంటే అవి తుమ్మితే ఊడిపోయే ముక్కు బ్యాచ్ లాగా, తుమ్మితే ఊడిపోతుంది. ఇది పెద్దగా ఏం చేయ అవసరంలా, గట్టిగా అచ్చం అని తుమ్మితే ఊడిపోతాయి ముక్కు. వాళ్ళ చుట్టూ తిరుగుతా కూర్చోవాలి. చిన్నపిల్లలు చేస్తారు, చిన్నపిల్లలు చేస్తే బాగుంటుంది. అన్నోళ్ళు మేనలుడు ఉన్నాడు, మేనగోళ్ళు ఉంది, వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఆ పిల్ల ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందో ఎవడికి తెలియదు. ఇప్పుడే ఎందుకు ఏడుస్తుందో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. ఆ పిల్ల అట్టెళితే పర్వాలా, మీరు అట్టేడితే ఏంటి? ఇంకా మీకు పిల్లలకి తేడా లేదా? మీ అనుభవం ఏంటి? మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి? సంఘంలో మీ బాధ్యతలు ఏంటి? మీకు ఉండాల్సిన విధానం ఏంటి? చీప్ వాళ్ళు మాట్లాడినట్లుగా, పిల్ల చేష్టలు చేసినట్లుగా మందిరాల్లో చేయకూడదు దేవుని పిల్లలు. ఆమెన్. సరిపోలా. ఆమెన్. డిగ్నిటీగా వ్యవహరించాలి దేవుని పిల్లలు. హల్లెలూయా. మూడో మాట అంటాను, ఒకటి నరకబడాలి, నాటబడాలి. రెండోది దేవుని పిల్లలు చాలా డిగ్నిటీగా ఉండాలి. ద థర్డ్ థింగ్, వీళ్ళట వాక్యంలో రాయబడిన మాట, దేవుడు కలుసుకోవాలంటే ఏకాండముగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? సరిపోలే, గట్టిగా చెప్పండి, ఇంకొంచెం బాగా చెప్పండి, ఇంకొంచెం నోరు తెరిచి చెప్పండి. ఇది ప్రాముఖ్యం. ఈ మాట ఏకాండముగా ఉండాలి. అది అర్థం కావాలంటే ఒక్కసారి ఏకాండముగా ఉండాలి అని అంటే ఒకసారి తీయండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఎవరైనా త్వరగా చదవండి. రూతు గ్రంథం. తమ్ముడు కొంచెం వాయిస్ పెంచవా, హైస్ తగ్గించి కొంచెం బేస్ పెట్టు. ఏమండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. కొడుకు చదవండి అమ్మా. తనతో కూడా వచ్చుటకు అమ్మా, కుదరదని కాదు, కుదిరినదని. ఇంకొకసారి నేను చెప్తున్నా, చెల్లి చదివింది అయినా తనతో కూడా వచ్చుటకు మనసు కుదిరింది అనండి ఒకసారి. తనతో కూడా వచ్చుటకు మాట చెప్పాలి. వెరీ గుడ్, భలే చెప్పారు. చెప్పండి, తనతో కూడా వచ్చుటకు. ఏకాండం అని అంటే ఇలా చూడండి, నిబంధన మందసాన్ని తయారు చేసేటప్పుడు ఆ పైనున్నటువంటి కరుణాపీఠంతోనూ కిందున్న మందసపు స్తంభముతోనూ పైనున్నటువంటి మోతకర్రలు అన్నీ ఏకాండమై ఉండాలంటే ఒకరి మనసు ఒకరు కలవాలి. సేవకుడు దేవునితో, సేవకునితో సంఘంతో, సంఘం దేవునితో, సంఘం సేవకునితో మనసు కుదుర్చుకోవాలి. ఇలా మనసు కుదరకపోతే ఏమండి, సంఘం నానాటికి దేదీప్యమానంగా వెలగలేదు. సంఘం అభివృద్ధి పొందాలంటే మీరొక మాట, నాదొక మాట, మీదొక వ్యవహారం, నాదొక వ్యవహారం అవ్వకూడదు. యవనస్తుల పిల్లలకి చెప్తున్నాను నేను,
సంఘంలో దేవునితో, సేవకునితోను, దేవునితోను ఓ శ్రేష్టమైన మనసు కుదిరే వ్యవహారంగా ఉండాలి. ఎవరైనా ఇద్దరు యవనస్తులు రండి ఒకసారి, ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు రండి. ఏమనను నేను, ఏమనను రండి. అయ్యి బాబు ఇవాళ అయిపోయింది, ఏ శ్రత్తం ఇచ్చేయం, ఏమంటాడు ఏంటో బాబా, ఈ మామూలు లేడు, ఇటు వచ్చేయం, దా పైకి రా, పైకి రా, ఈసారికి రా, ఏం కాదులే, దా. ఈ చర్చేనా? మీ పేరేంటి? అమ్మో రాజుగారు, మీరేంటి? సురేష, ఇద్దరు ఎస్లే. సరే కంగారు పడకండి, ఏమన్ను. ఇప్పుడు పెర్ఫార్మెన్స్కి నా పేరు మోషే. నా పేరేంటి? గట్టిగా చెప్పండి. ఇదిగో అన్న పేరు అహరోను అనండి. పేరు మార్చండి కాసేపు. ఓకే, సోలమన్ రాజు కాదు, ఈ కాసేపే అహరోను. అలాగ అన్నానని ఇప్పుడు భోజనం రొట్టించేటప్పుడు ఎవరు అహరోనుగా అని పిలవమాకండి. మీరు దేవుని పేరులు వ్యర్థంగా కూడా ఉపయోగించకూడదు. ఓకే, అహరోను. ఇదో ఈ పేరు హూరు. చెప్పండి, హూరు అంటే ఎవరనంటే, ఇప్పుడు మోషే అక్కుందా, మిరి అక్కుందా, మిరి అక్కోళ్ళు ఆయన పేరు హూరు. ఇతను హూరు, ఇతను అహరోను. దగ్గర కొంచెం నేను చెప్పను పని, మీరే ఒక పని చేయాలి జ్ఞానంగా. చెప్పకుండా చెప్తాను కానీ మీకు అర్థమవుతుంది, వెంటనే చేసేయాలి. సల్మాన్ రెడీగా ఉన్నావా? ఏం పేరు నీ పేరు? అబ్బో మామూలుగా లేదుగా. నీ పేరేంటి? అంతే, సూపర్, మామూలుగా లేదు అసలు. ఇంకా అలా ఊరు అనుకుంటూ వెళ్ళిపోతాడేమో తమ్ముడు. కొండపైన యుద్ధం జరుగుతుంది, కొండ కింద యుద్ధం జరుగుతుంది, కొండ మీద మోషే. భయం వేసిపోయి మోషే ఏమో లేనిపోయిన దాన్ని లప్పి ఏడు యుద్ధం ఎట్ట చేస్తారేంటో యెహోషువాని అనుకుని చేతులు పైకి ఎత్తాడు. మీరు చెప్పాలి, చేతులు ఎత్తితే జయం, చేతులు దించితే నోరు తెరవండి. ఇట్ట కూర్చున్నారేంటి చెప్పండి. చేతులు ఎత్తితే గట్టిగా. పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు పెద్ద అయిన 110 సంవత్సరాలోడు చేతులు ఎత్తలేక, చేతులు దించలేక, వాక్యంలో రాయబడిన చేతులు బరువు ఎక్కగా అన్నాను. చెప్పండి, చేతులు. అహరోను, హూర్ అనేవాళ్ళు సేవకుడు చేతులు ఎత్తలేకపోతున్నాడని గమనించి ఇద్దరు దగ్గరకు వచ్చి రెండు చేతులు పట్టుకుని ఇంకో గంట అయినా నుంచునేటట్టు ఉన్నారా బాబా. ఏమండి, పట్టుకో, వదలబాకేగా, గట్టిగా పట్టుకో. రెండు చేతులు పట్టుకుని చేతులు ఎత్తే ఉంచారట. స్తోత్రం చెప్పండి. ఆ యుద్ధంలో జయం వచ్చేంత వరకు, చెప్పండి ఎప్పటి వరకు? జయం వచ్చేంత వరకు చేతులు ఎత్తే ఉంచారు. 6 గంటలు సూర్యుడు అస్తమించేంత వరకు. సూర్యుడు అస్తమించేంత వరకు ఉండాలి. 6 అయినా దిగట్లా సూర్యుడు. మరి ఇదేనా? ఓర్నాయ, చాలా మూర్ఖత్వంగా ఉన్నారు వీళ్ళు. కానీ నువ్వు నుంచే మేము పట్టుకున్నాం అన్నట్టు. దేవుడి వీళ్ళిద్దరిని ఆశీర్వదించును గాక. చేతులు ఎత్తే ఉంచారు. ప్రైజ్ ద లార్డ్. చేతులు దించండి, ఇక్కడే ఉండండి. మళ్ళీ చెప్తా. మిమ్మల్ని ప్రశ్న, మిమ్మల్ని, నాకు చేతులు బరువెక్కిని, నా చేతులు నొప్పి వస్తున్నాయి, నా చేతులు పట్టుకుండా అని మోషే చెప్పాడా? ఎట్టెట్టెట్టెట్ట అనబాకండి, చెప్పండి. ఎడ తెలిసింది వీళ్ళిద్దరికి? నేను చదివించాను ఆ మాటని, సొంత మాటలు చెప్పాకండి, చదివించానుగా. మనసు కుదిరింది. చెప్పండి, ఏం కుదిరింది? గట్టిగా చెప్పండి. మనసు కుదిరితే ఎవరితో చెప్పించుకోవాల్సిన అవసరత లేదు. మరి ఇప్పుడేంటి, నువ్వేంటి చెప్పించుకుంటున్నావు పద్దాక? నీకు చెప్పాలి. నాకు కొంతమంది అంటారు, ఫోన్ చేయలే నాకు, విలియమ్స్ గారు ఫోన్ చేయలే. అక్క పేరేంటి? పాషమ్మ గారు. ఏ అక్క పేరు? ప్రమీళ అక్క. అక్క ఫోన్ చేయలే. అయ్యగారు ఫోన్ చేయలేదు, నాకు చెప్పలేదుగా. ఏమ్మా భోజనాలు వడ్డించట్లేదే, నాకు చెప్పలేదుగా. ఏమ్మా మొన్న ప్రార్థనకు రాలేదు, నాకు చెప్పలేదుగా. మేము అక్కడికి వెళ్ళాం, మీరు ప్రార్థన, మేము చెప్పలేదుగా. అన్నీ చెప్పాలి కొంతమందికి. ఏకాండం అని అంటే సేవకుని మనసుతో విశ్వాసుల మనసు కుదుర్చుకోవాలి, ఏకాండం అయిపోవాలి, చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది యవనస్తులు చూడండి, ఎవడు చెప్పవసరంలా, కరెక్ట్గా 12 గంటలకు వెళ్ళిపోతారు వాళ్ళ కొంపలకేసి. వెళ్ళిపోయి సర్ప్రైజ్,
హ్యాపీ బర్త్డే, సర్ప్రైజులు. ఎవడు పిలవడు, ఈడే వెళ్ళిపోతాడు. ఎవడు పిలవసరలా, ఈడే వెళ్ళిపోయి సర్ప్రైజులు. మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకెళ్ళిన గిఫ్ట్ 10 రూపాయలు డైరీ మిల్క్కి తీసుకెళ్ళి ఆ పిల్ల చేతులు పెడితే ఈ పిల్ల, ఓ మై గాడ్, ఎలా నీకు ఇది ఇష్టమని ఎలా, నీ ఓవర్ యాక్షన్, నాకు ఇది ఇష్టమని నీకు ఎలా తెలుసు అంటే ఈడు అంటాడు, నీ మనసు నాకు తెలుసు కాదు, తెలియదా అనాలి. చెప్పో, నీ మనసు నాకు, కూతురా గట్టిగా చెప్పో, నీ మనసు నాకు తెలియదా? అసలు నా మనసంతా చెప్పట్లా మీరు, చెప్పండి. నా మనసంతా నువ్వే. ఇలా చెప్పినోడు ఒళ్ళంతా ప్రాస కరెక్ట్గా ఉండాలా. ఈ చిన్నదాన్ని అన్నీ తెలిసిపోతాయి. ఊళ్ళో కొంపలో విషయాలన్నీ తెలుస్తాయి, ఊరు బయట విషయాలు తెలుస్తాయి, అన్నీ తెలిసిపోతాయి ఊళ్ళో విషయాలు. సంఘానికి వచ్చేసరికి ఏంటో ఈ యుగో ఎక్కువైపోతుంది మనుషులకి. నాకు చెప్పలేదుగా, ఏం చెప్పాలి నీకు? సంఘానికి ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నావు? సంఘ క్రమం తెలియదా? వ్యవహార శైలి ఏంటో తెలియదా? సేవకునికి ఏం అవసరమో, సంఘానికి ఏం అవసరమో, ప్రతి సంవత్సరం మీటింగ్లు పెట్టినప్పుడు ప్రత్యేకంగా దానికోసం చెప్పాలా, ఏం చెయ్యాలో, నీ పరిచర్య ఏంటో, నీ భారం ఏంటో అన్నీ చెప్పాలా. మనసు కుదిరింది. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. ఏం కుదిరింది? మనసు కుదిరి. అలలుయ కాదో చెప్పండి. ఏం కుదిరింది? మనసు కుదిరింది. ఒక ఆయన ఎప్పుడు దుప్పటేసుకుని వెళ్ళిపోతాడు సేవకుడు బైబిల్ గ్రంథంలో. ఎవరైనా? ఏలియా. అమ్మా నువ్వు ఉండాలి. నీ పేరేంటి? జ్యోతమ్మ. నిన్ను దేవుడి సంఘానికి జ్యోతిగా పెట్టాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. గట్టిగా చెప్పండి. మీకు అంత కుళ్ళేంటి అసలు? అంత కడుపుబ్బేంటి? ఆమెనేమో దీవిస్తావు పద్దాక ముసలిదాన్ని మమ్మల్ని దీవించచ్చు అన్నట్టు మిమ్మల్ని కూడా దీవిస్తా. ఆగండి. మరి ఆవిడ సమాధానం చెప్పింది కదా, మరి అనాలిగా. దేవుడు మీకు మంచి ఆరోగ్యం దయచేసి మీరు చేసే ప్రతి ప్రార్థన దేవుడు సఫలపరిచి జ్యోతమ్మని ప్రభు ఆశీర్వదించునుగాక. మరి మీరు చెప్పలేదుగా, అందుకు మరి మీకేమను మీరు చెప్పండి ఈసారి. అంత కడుపుబ్బుగా ఉండకూడదు, తప్పు, అది పద్ధతి కాదు. ఏమండి? దుప్పటేసుకు వెళ్ళిపోతాడు. ఏమైందో తెలియదు. ఓ కుర్రోడు పని చేస్తుంటే ఆ కుర్రోడు దగ్గరికి వెళ్ళి భుజం మీద దుప్పటేసాడు. పెళ్ళైందా? చెల్లుంది ఎక్కడ? ఏది? పిల్లలా? ఎంతమంది? ఎవరు? అమ్మాయి? ఆహా, దా. ఆడపిల్లల తండ్రి కదండి. మరి నేను ఆడపిల్లల తండ్రిని కాబట్టి సల్మాను దేవుడు నిన్ను దీవించును. అటు ఆడపిల్ల తండ్రులు ఉంటే రండి, ప్రభు మిమ్మల్ని ప్రార్థన చేస్తాను మీకు. దేవుడు కృప ఉంటేనే ఆడపిల్లలు పుడతారు, కృప లేకపోతే ఆడపిల్ల పుట్టరు, యాదవులు పుడతారు. సరే ప్రియులారా, నాకు మహిమ వెంబడి మహిమ కాబట్టి 3 పుట్టారు. ఈయనకి కృప వెంబడి కృప కాబట్టి 2 పుట్టారు. మా బావగారికి ఒకే కృప కాబట్టి ఒక కూతురి పుట్టింది. విలియమ్స్ అన్నని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఎంతమంది పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు హల్లెలూయా. కృప ఉంటేనే ఇది జరుగుద్ది. హల్లెలూయా. ఏమండి? సరే దుప్పటేసేసాడు. ఏం జరిగిందో తెలియదు. దుప్పటేసిన వెంటనే ఎలీషా తన చేస్తున్న పనిలో నుంచి ఏమండి ఆ అరకల ఎద్దలను వెంటనే ఎద్దులను నరికి చంపేసి వాటిని వండించేసి వాటిని తీసుకెళ్ళి అందరికి వడ్డించి బలమైనటువంటి ఘనమైనటువంటి ఆ రోజు ఒక పండగలాగా చేసి ఇక అమ్మా నాన్న దగ్గర సెలవు పుచ్చుకుని ఇక బయలుదేరాడు. ఏలియా ఎటు వెళ్తే అటు. ఎరుక వెళితే వస్తున్నారా? 7 అడుగులు ఏమాకండి. మళ్ళీ చెప్తున్నా చెప్పండి. గిల్గాలు వెళితే, జోర్దాను వెళితే, గట్టిగా బేతేలు వెళితే, ఎరుక వెళితే, ఎటు వెళితే వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన అడగాలి ఎలీషాని, ఎలా తెలిసింది నీకు? ఏం చెప్పాడా ఏలియా నన్ను వెంబడించమని? మాట్లాడి చెప్పాడా? పోనీ అప్పటికి వెంబడించడానికి సేవకులు లేరంటే బేతేల్లో సేవకులు, జోర్దాన్లో సేవకులు, గిల్గాల్లో శిష్యులు
యెరికోలో శిష్యులు ఎంతమంది శిష్యులో, వాళ్ళందరూ ఎటకారంగా మాట్లాడుతున్నారు. మీ గురువు గారిని తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు, మీ గురువు గారిని. అందరి శిష్యులే, బోళ్ళంతమంది శిష్యులు ఉండగా అయినా సరే ఎలీషా ఏలియా వెనకాల పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఏలియా చెప్పలేదు నన్ను వెంబడించమని. ఎలీషా తెలిసిపోయింది. ఎందుకో తెలిసినా, ఏలియాతో ఎలీషా మనస్సు కుదిరింది. 12 సందర్భాలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో చెప్పకుండా చేసేయడం. మనసు కుదరాలి. అక్క, సేవకునితో మీ మనసు కుదిరిందా? విభేదాలు ఉన్నాయా? అది ఏ కారణం చేతనైనా, నీ వ్యక్తిగత కారణాలు బట్టి సేవకునితో ఈ మనసు కుదిరే వ్యవహార శైలిలోంచి బయటకు వచ్చేసావేమో. ఏ కారణమైనా కానీ చెప్పించుకోవద్దు, పని చెప్పించుకోవద్దు సేవకునితో. ఇలా చేయండి అనేటువంటి ఫోన్ రాకూడదు. మనకు తెలిసిపోవాలి, ఆ జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని పిల్లలకి వెనకాల సేవకులు వెనకుండే బ్రదర్స్కి మరీ ఎక్కువ చెప్తున్నాను నేను. దైవజనంతో కలిసి వెళుతున్నప్పుడు ఇక వాళ్ళని అడగకూడదు, ఏ పనైనా పరిచర్యని చేయగలగాలి. అలాగునే మీ దైవజనుడు వాళ్ళు గురువు గారి దగ్గర పెరిగాడు, ఇవాన్ సాయి గారి దగ్గర వాళ్ళు పెరుగున్నారు, వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి అలాగున సేవకుని దగ్గర పరిచర్య చేసిన అనుభవాలు మీ సేవకునికి ఉన్నాయి. ఒక ఆత్మీయ నాయకునిగా ఒక ఆత్మీయ నాయకుని దగ్గర అలా పెరగలిగాడు. విశ్వాసులు మీరు కూడా దాన్ని గమనించి సేవకుని వెనకాల ఇలాగే ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. ఈ విధంగా సేవకునితో మీ మనసు కుదరాలి. ఆమేన్. ఈ వారం నుంచి ఎవరితో సేవకునితో చెప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మీకు ఏదన్నా పని కనబడిందా, చెప్పాలి, ఫోన్ చేయాలి, ఏమంటే మెసేజ్ చేయాలి, పాస్టర్ గారు నాకు చెప్పాలి, ఏ అవసరంలా. మందిరంలో ఎవరైనా మందిరానికి మానేశారా? సేవకుడితో సంబంధం లేదు, నీదే బాధ్యత. వెళ్ళి బతుల్లాడతావో వాక్యం చెప్తావో తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. కింద ఉన్న పరిచర్య జరుగుతుందా? కళ్ళ ముందు పరిచర్య కనిపిస్తున్న కొంతమంది దాటుకుంటూ వెళ్ళిపోతారు. ఎదురుగా పరిచర్య కనిపిస్తున్నా సరే కొంతమంది నాకు చెప్పలేదుగా, ఏం చెప్పాలి నీకు? మందిరంలో ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? ప్రతిసారి అడుక్కోవాలి నిన్ను సేవకుడు కలిసి. ఈ పని చేయి, ఆ పని చెయ్యి అని ఎవడు చెప్పాడు? అహరోను హూరులకి. పైపెచ్చి అహం అడ్డు రావాలి. ఏం అహమో తెలుసా? ఈడెవడరా మోషే, నాకంటే 3 సంవత్సరాలు చిన్నోడు అని అహరోను కనిపించాలి. మా బామర్ది చేతులు నేను పట్టుకోవడం ఏంటని హూరు అనుకోవాలి. వయసు అడ్డు రావాలి, కులం అడ్డు రావాలి, ఇవన్నీ అడ్డు రావాలి కదా. ఏం అడ్డు రాలేదు. నాకంటే చిన్నోడు చేతులు నేను ఎందుకు పెట్టుకుంటాను, ఏం ఆలోచించలేదు. వాళ్ళకి తెలుసు సేవకుని చేతులు ఎత్తితేనే సంఘానికి జయం వస్తుందని, పరిచర్యలో దైవజనంతో కలిసి నడిస్తేనే జయం వస్తుందని వయసు భేదాభిప్రాయాలు లేకుండా పరిచర్య చేశారు. అక్క మరలా చెప్తున్నా, సేవకురాలు మీకంటే చిన్నది, దైవజనుడు మీకంటే చిన్నోడు, అయినను పరిచర్య చేయడానికి భేదాభిప్రాయాలు లేకుండా పరిచర్య చేయడానికి ప్రయత్నాలు చేయండి. ఒకవేళ డబ్బులో మీకంటే చిన్నోడై ఉండొచ్చు, వ్యవహార శైలిలో మీకంటే చిన్నోడై ఉండొచ్చు, ఒకవేళ మీకంటే కులంలో చాలా చిన్నోడై ఉండొచ్చు. దేవుని చేత అభిషేకించబడిన వాడిని గుర్తించి ఎప్పటికప్పుడే ఏ పరిచర్య ఏ పని చెప్పకపోయినా సరే మనదే పరిచర్య అనుకుంటూ ముందుకు వచ్చేసి చేయగలిగినంత మనస్సు నా దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. సురేష్ ప్రభు నిన్ను దీవించునుగాక. సాల్మనా దేవుడు నిన్ను ఆశ్రయించునుగాక. వెళ్ళిపో, అది వాళ్ళకి ఇచ్చే, నన్ను అడుగుతాడు మళ్ళీ. మనసు కుదరాలి. చెప్పండి. అరే ఆర్కెస్ట్రాలను పైకి రమ్మని చెప్పండి. ఏం కుదరాలి? గట్టిగా చెప్పండి, ఇంకొంచెం బాగా చెప్పండి. మనసు కుదరాలి. 3 మాటలు చెప్పండి. మొదటి మాట లోకంలో, మందిరంలో. రెండవది చెప్పండి, డిగ్నిటీగా, హోందా. అబ్బా భలే చెప్పావు. హోందాగా ఉండాలి దేవుని పిల్లలు. చిన్న పిల్లలు చేష్టలు చేయకూడదు. 3వ మాట చెప్పాను, ఎలా ఉండాలి? మనస్సు. ఏం మర్చిపోయారా? ఏం వింటలేదా? మెమరీ లాస్ పేషెంట్లే మీరు అందరూ. చెప్పండి, ఏముండాలి? గట్టిగా చెప్పండి. మనస్సు. ఎవరితో? దేవునితోనూ, సేవకునితోనూ, సంఘంతో మనస్సు కుదుర్చుకోవాలి. 4వ మాట చెప్తాను. 4వ మాట దీనికి 12వ వచనం. దానికి 4 బంగారు ఉంగరములను పోత పోసి ఒక ప్రక్కను 2 ఉంగరాలు మరొక ప్రక్కను 2 ఉంగరాలు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. తలపైకి ఎత్తండి. 4 ఉంగరాలు అపోస్తుల క్రమానికి సాదృశ్యం. 4వ మాట అపోస్తుల బోధ.
అదే పేతురు గారు మాట్లాడుతుంటారు, కట్టబడిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, క్రీస్తు రక్తం చేత కడగడమని వాళ్ళు ఈ 4 క్రమాలు ఉన్నారు. 1 అపోస్తుల బోధయందును, చెప్పండి, తర్వాత సహవాసమందును, తర్వాత రొట్టె విరుచుట యందును, చెప్పండి, తర్వాత ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. ఇప్పుడు అందరు చెప్పండి నీ 4 మాటలు. మొదటి మాట అపోస్తుల బోధయందును చెప్పండి. రెండో మాట చెప్పండి సహవాసమందును చెప్పండి. మూడో మాట చెప్పండి రొట్టె విరుచుట యందును చెప్పండి. 4వ మాట చెప్పండి, గట్టిగా చెప్పండి. 4 మాటలు గబగబా చెప్పండి. మొదటి మాట రొట్టె విరుచుట యందును చెప్పండి. 4వది ప్రార్థన చేయటం యందు మందిరంలో ఉన్న వాళ్ళు ఎడతెగక ఉన్నారు. ఇవి సంఘ క్రమానికి. ఈ ఉంగరాలు ధరింప చెయ్యాలి అని అంటాడు. ఈ ఉంగరాల నుంచి, మోతకర్రల ఉంగరాల నుంచి తీయకూడదు అన్నది వాక్యంలో. ఈ క్రమంలోనే కట్టబడాలి. కన్ఫ్యూజన్ చేసే బోధలు కొన్ని ఉన్నాయి ఈ సంఘాల్లో. మీ ఊరికి దగ్గరలోనే చాలా పెద్ద డిబేట్స్ పెట్టేశారు. తినచ్చా తినకూడదా అని. ఆఖరికి తెమల్లా తినచ్చో తినకూడదు చెప్పలా. అర్థమైన వాళ్ళకి అర్థమవుద్దులేండి. ఇదే ఇంచుమించు నవంబర్ 4వ తారీఖు వచ్చి సంవత్సరం. తినాలని చెప్పలేదు, తినకూడదని చెప్పాలి. ఆళ్ళ తినేసి వెళ్ళిపోయారు ఇద్దరు. పొద్దున్నుంచి సాయంత్రం 4 గంటల దాకా నేను ఎక్కడో కోటం నుండి పద్దాకా చూసుకుంటున్నా ఏం చెప్తారు అని. నువ్వు రా నిన్ను చూసుకుందామన్నాడు ఒక ఆయన నువ్వురా నువ్వు చూసుకుందామన్నాడు. ఆఖరికి ఏమి చూడలా. ఎవరు టీఆర్పీ రేట్లు పెరిగినాయి, ఎవరు వ్యూస్ వాళ్ళకి పెరిగినాయి, వెళ్ళిపోయారు. ఇలా కన్ఫ్యూజ్డ్ బోధలు కొన్ని ఉన్నాయి. హలో, ఇలా చూడండి. అందుకే నేను ప్రతిసారి చెప్తాను, సంఘమైన సేవకుడైన పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. గట్టిగా, ఇంకొంచెం మంచిగా. ఎందుకు పరిశుద్ధాత్మనంటే, పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు మాత్రమే ఏది అపోస్తుల బోధో, ఏది ఆత్మానుసారమైన బోధో, ఏది ఆత్మానుసారమైన బోధ కాదో గుర్తించగలుగుతారు. పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే చెప్పే ప్రతి దాని వెనకాల వెళ్ళిపోతారు. చెప్పాను కదా, గాలికి చెదరగొట్టు పొట్టు వలె వెళ్ళిపోతారు. ఎవరు ఏది బోధిస్తే దాని వెనకాల వెళ్ళిపోతారు. ఒకడు దశంభాగాలు వద్దంటాడు, ఒకడు తినమంటాడు, ఇంకొకడు తినొద్దంటాడు, ఒకడు పరిచర్య చేయమంటాడు, ఇంకొకడు చెయ్యొద్దంటాడు. చాలా పెద్ద సేవకుడే, విమర్శిస్తున్నాను. మన రాష్ట్రాల్లో ఉండడు, వేరే రాష్ట్రాల నుంచి వస్తాడు, పళ్ళు బిగబెట్టుకుని మాట్లాడతాడు. ఆయన వాక్యం నాకు చాలా ఇష్టం, కానీ కొన్ని మాత్రం నచ్చవు. ఆయన అంటాడు, విశ్వాసులతో ఇలాంటి ప్రసంగాలు చేస్తే విశ్వాసులు పరిచర్య ఎక్కడ చేస్తారు? అతను అంటాడు, మందిరాల్లో రే ఊడిగం చేయబాకండ్రా, మీరు గుడులకు వెళ్ళి ఊడిగం చేయబాకండ్రా, సేవకుల దగ్గరికి వెళ్ళి ఊడిగం చేయబాకండ్రా, బానిసత్వం చేయబాకండ్రా అంటున్నాడు. మరి ఎవడు చేస్తాడు పరిచర్య? ఈయనకి సంఘం లేదు కాబట్టి, పరిచర్య లేదు కాబట్టి, ఆ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి ఒక కారు కట్టించి ఇవన్నీ చేస్తా ఉంటే ఎవడికి తెలుస్తుంది? సంఘం ఉండాలి ఇలాంటి వాడికి. ఏమనుకోబాకండి ఇలా అన్నానని, నాకు చాలా ఇష్టం, కానీ ఇది తప్పట్లా. ఊడిగం చేయబాకండి రా సేవకుల దగ్గర. నేను లైవ్లో మాట్లాడాను. అన్నా నువ్వు ఇలా మాట్లాడావు, ఆ రోజు చాలా పెద్ద స్టేజ్ వేశారు. ఈ స్టేజ్ ఎవడేస్తాడు? నువ్వు వేస్తావు వచ్చి వెనకాల ఎల్ఈడీలు నువ్వు పెడతావా? సౌండ్ సిస్టమ్ ఆపరేట్ నువ్వు చేస్తావా? అయిన తర్వాత నీకు భోజనాలు ఎవడని పెడతాడు? నువ్వు తెచ్చేసుకుంటావు క్యారేజీ? ఇదంతా సంఘ పరిచర్యలు ఉన్నవాడు పరిచర్య చెయ్యొద్దా? ఏం బోధిస్తావు లైవ్లో ఉన్నప్పుడు? అప్పుడే కొత్తగా వచ్చే విశ్వాసులు ఎవరైనా తమ్ముళ్ళు అంటోడు ఉంటే ఆ మాట విని పరిచర్య చేస్తాడండి? మాట్లాడండి. చేయరు. ఇప్పుడు ఎట్లాంటి పిల్లలు కొత్తగా వచ్చారు అనుకోండి, పిల్లలు రామ్మ మందిరంలో చేస్తారు వీళ్ళు. ఆయన చెప్పాడు కదా, చాలా పెద్ద సేవకుడండి, చాలా అద్భుతమైన సేవకుడండి. పళ్ళు బిగబెట్టేసుకుని పెద్ద పెద్ద బూతులు మాట్లాడతాడు సిగ్గు లేకుండా స్టేజీల మీద. అలాంటి వాళ్ళు వెంబడించేస్తారు కొంతమంది, వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకునేవాళ్ళు. ఇంకొక అతను ఉంటాడు, ఇతని పనంతా సేవకులు విమర్శించడమే, ఇక అతనికి వేరే డ్యూటీ లేదు. వాళ్ళు సేవకులు విమర్శించడమే. వాడు తప్పు, వీడు తప్పు, ఈ సేవకుడు తప్పు, ఆ సేవకుడు తప్పు, ఆ సేవకుడు ఈ ఇతని పనంతా ఇదే. అలాంటి వాళ్ళు ఎవరినైనా సబ్స్క్రైబ్ చేస్తుంటే తీసేయండి మీ యూట్యూబ్లో నుంచి. నా పరిచర్య అనుకుంటే ఈ మాట చెప్తున్న తమ్ముళ్ళారా, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకోబాకండి. దేవుని పిల్లలు ఆత్మచేత నింపబడాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ఒకటి ఉండాలి. ఆ ఆత్మచేత నింపబడితేనే. ఏం పరిశుద్ధాత్మ చేసే పనేంటి? తీనవసరం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాట,
ఆత్మ జ్ఞానం ఎట్టిదాని కానీ ప్రారంభించి మీ మనోనేత్రాలు వెలిగించబడాలి అని అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి. అరళి కాదో చెప్పండి, మనోనేత్రాలు గట్టిగా చెప్పాలా, చెప్పండి. ఏమైనా మనోనేత్రాలు వెలిగించబడాలి. ఆ పిల్ల ఇట్ట అంటుంది, వెలిగించబడాలంటే కళ్ళు ఇట్ట పెద్ద, అంత ఉండాలి యాటిట్యూడ్. ఏమండి, వెలిగించబడాలి మనోనేత్రాలు. పరిశుద్ధాత్మ పొందుకుంటే ఎగిరి గంతులేయడం కాదు, నేను దానికి ఏకీపిస్తాను. నేను భాషలు మాట్లాడడం మాత్రమే కాదు, దానికి ఏకీపిస్తాను. నేను పర్సనల్ ప్రార్థనలో నేను భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తాను. ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడితే ప్రవచనాలు, నేను నమ్ముతాను ప్రవచనాన్ని. ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడితే వివేచన, నేను నమ్ముతాను వివేచన వరాన్ని. ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడితే దర్శనాల వరం, నేను నమ్ముతాను ఆ వరాల్ని. కానీ వాటికంటే శ్రేష్టమైంది ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు, మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. మనోనేత్రాలు వెలిగింపబడితే చెప్పేది దేవుని వాక్యమో కాదో గుర్తించగలుగుతారు. చెప్పే వ్యక్తి ఆత్మానుసారుడు కాదో గుర్తించగలుగుతారు. ఇతను అబద్ధ బోధకుడా, ఇతను ఆత్మానుసారమైన బోధకుడా గుర్తించేది మనోనేత్రం. నన్ను యేసుక్రీస్తు నామమున పేరిట సంఘానుకున్న మనోనేత్రాలు వెలిగించబడును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. వెలిగించబడాలి. ఇప్పుడు దర్శనాలు మన గోదావరి జిల్లాల్లో ఈ సైడు, ఈ తూర్పుగోదావరి, ఈ గోదావరి జిల్లా దర్శనాలు తెగొచ్చేతనే. ఆడవాళ్ళకి దర్శనాలు మరి ఎక్కడి నుంచి వస్తానో తెలుస్తలేదు. కానీ పడుకుంటే దర్శనం, కూర్చుంటే దర్శనం. నేను దర్శనానికి వ్యతిరేకం కాదు, కానీ వచ్చే ప్రతిదీ దేవుడిచ్చేదే కాదు గుర్తించాలి. అది కనపడిపోయిందండి అంటారు ఒక్కొక్కళ్ళు. రాత్రి మీరు కనపడ్డారండి, తెల్ల బట్టలు వేసుకొని రెక్కలు ఉన్నాయండి. నేనేమైనా గుర్రాన్నా, రెక్కల గుర్రాన్నా, పక్షినా? ఎగురుకుంటా మా ఇంటికి వచ్చి తలుపు కొట్టారండి అంటారు ఒకళ్ళు. నేను రానమ్మా, ఎగురుకుంటా, నేను అడవి నడిచే రాలేను. నేను ఏంటో కనబడిపోతాయి వీళ్ళకి. నేను మిమ్మల్ని కించపరచను అనుకోబాకండి. ఉదాహరణకి మా చర్చిలో ఒక ఆవిడ సాక్ష్యం చెప్పాను నేను. నాకు ఆడవాళ్ళు సాక్ష్యం అంటే మా భయం. నిజం, మీరు ఫీల్ అయినా పర్వాలా. చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టు ఉంటాయి సాక్ష్యాలు. అందుకని ఆడవాళ్ళు సాక్ష్యాలు నేను చెప్పనివ్వను. అలా చెప్పాలంటే ముందు నాకు చెప్పాలి వచ్చాళ్ళు. నాకు ఎనబుద్ధి అయితే అప్పుడు చెప్తాను. చెప్పంట, లేదా చెప్పనివ్వను. వద్దు, ఆపే, నేనే పాడైపోయేటట్టు ఉన్న సాక్ష్యానికి. అలా ఆడు పాడైపోతారు, వద్దంటాను. ఎందుకంటే చెప్తాను కదా, వీళ్ళు ఏం చెప్తారు. మొన్నకేమో సాక్ష్యం చెప్తాను, గబుక్కుని ఇచ్చాను నేను. ఆమె అంటది, మంగళవారం మా ఊర్లో సంత, అంటే మాది పల్లెటూరు నుంచి. సంత అంటే 17 ఊర్లు వచ్చి సంత చేస్తారు. ఆ ఊరికి వచ్చి వీళ్ళ ఆయన డ్రైవరు, లారీ డ్రైవరు. ఏమో సాక్ష్యం, మొన్న మంగళవారం మాసం లేదండి, నువ్వు చాలా ఏడ్చి ప్రార్థన చేశాను, మాసం తిని వారం రోజు చచ్చిపోతావా తినకపోతే? ఈ పెద్ద మామూలు మాసం మీరు అర్థం చేసుకోవాలి. అన్నీ అడగకూడదట, అర్థమైపోవాలి. సింకులో మనసు కుదరాలి. పెద్ద అది బాబు నాకు అలవాట్లేదు, నేను ఎప్పుడు తిన్నగా జనరల్గా చెప్తున్నా. బాగా తినేస్తారేమో అయ్యగారు అనుకున్నారు. చాలా ప్రార్థన చేశానండి. ఈ అమ్మాయి పేరు నక్షత్రం, సాక్ష్యం చెప్పి ఆవిడ పేరు నక్షత్రం. వాళ్ళ మేనత్ వచ్చి నక్షత్రమా నక్షత్రమా అందంట. ఎవరాన్ని వెళ్ళి చూసేసరికి మా మేనత్త. ఆవిడ కేజీ తెచ్చేసాడంట వాళ్ళ ఆయన. ఇదిగో మాయా కేజీ తెచ్చాడు, కానీ మాకు అంత అవసరంలా 1/2 కేజీ ఇచ్చేసిందంట. ఈ అమ్మాయి సాక్ష్యం చెప్తుంది, ఆనాడు ఏలియాకి కాకితో పంపించినట్టు బాపతో మాకు ఇది కాక నిజం కాకి లేకుండా ఆమె కూడా నల్లగా. ఇది సాక్ష్యం, ఈ సాక్ష్యం. అందుకని ఆడవాళ్ళు సాక్ష్యం అంటే మా భయం. వీళ్ళు కుక్కల కోసం, ఈ మాసం కోసం ఈ సరిపోతానని ఇవ్వను. నేను గబుక్కుని ఇచ్చేసాను. ఈవిడికి సాక్ష్యం మొదలెట్టింది. నిన్న రాత్రి ప్రభు దర్శించాడు అంద. నాకు దర్శనాలు అంటే మా భయం, ఆడవాళ్ళు దర్శనం అంటే ఇంకా భయం. ఏమండి, దర్శించాడు ప్రభు, నన్ను దర్శించాడు అంద. అయ్య బాబు ఏంట్రా బాబు దర్శనం అనుకున్నా నేను. వేసవకాలం, నిండు వేసవకాలం, మే నెలలో ఈవిడ దర్శనం. ఈడ పెరట్లో మామిడి చెట్టు కాసిందంట. మామిడి చెట్టు గుత్తులు కాసినాయి అంటే ఏంటయ్యి? వెరీ గుడ్. ఇది సింక్లో ఉన్నారు మీరు అందరూ. ఏమండి, సింక్ అంటే చేతులు కడుక్కునేది కాదు, నడిపింపులు ఉన్నారనమాట. మామిడికాయలు కాసేసినాయి అంట. సరే, కాసిన మామిడికాయలు గుత్తులు కాస్తే వెళ్ళి మామిడికాయలు పట్టుకుందామని గుత్తు మీద చెయ్యేసిందంట. ఈ లోపాలు ఆయన వచ్చి ఆమె చెయ్యట్టుకుని లాక్కొచ్చేసాడు. నాకు మెలుకు వచ్చేసింది. ఈ దర్శనం ఏంటో నాకు అర్థం కావట్లేదు. బాబు చెప్తాడు, నన్ను అంటుంది. నాకేం తెలుసు, నాకు అసలు తెలియదు. జయాన్య మీకు ఏమైనా తెలుసా? ఇయే మీకు కొంచెం
అదిగో ఆ వెనకాల అన్న స్పెట్స్ పెట్టుకున్న అన్న వయసు లాంటి వాళ్ళు అయితే చెప్పగలుగుతారు. నిజం, వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి నిజం చెప్తున్నా. కొంతమందికి ఆ రివీల్ అవుతుంది, నాకు అవ్వదు, నాకు తెలుస్తలేదు, నన్ను ఇరికిచ్చేసింది. ఇప్పుడు నేను చెప్పలేదనుకోండి, బాబుకి ఆత్మ లేదంటది. చెప్పాలంటే ఏం చెప్పాలి నాకు తెలుస్తలేదు. ఇప్పుడు నేను నిలబడి, అమ్మ నాకు తెలిసింది ఒక్కటే, అక్క పెళ్ళైన వాళ్ళు మాత్రం చెప్పండి, పెళ్ళై పిల్లలకి అన్నవాళ్ళు చెప్పండి. పెళ్ళైనకి 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు 6 నెలలకు కల్లో కాయలు ఏం చెప్పచ్చు? నీకు పెళ్ళయిందా? పిల్లలు ఎంతమంది? ఎవరో? ఆహా, బావగారు ఉన్నాడా? ఏడి? ఎక్కడ? ఏం పేరు? సతీషా? సతీష్ గారు? సరేలే, వెళ్ళేటప్పుడు ఆయన కూడా పట్టుకుంటాను. ఇలా ఉండాలి మందిరం, ఆడపిల్లల తల్లులతో తండ్రులతో. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఏమండి? సరే అని చెప్పి ఇప్పుడు కల్లో కాయలు ఏం చెప్పచ్చు? చెప్పండి. గర్భఫలం. నాకు తెలిసింది అది ఒకటే. ఏం కల్లోకి మామిడికాయలు వచ్చినాయి. ఇప్పుడు నేను గనక అట్ట అనుకుని లేచి నిలబడి, అమ్మా ప్రభుని గర్భద్వారాలు తెరుస్తున్నాడు. మామూలు కాదు. ఒక విషయాన్ని మీరు గుర్తించాలి. ఎలా అది అసలు బా నీ పేరేంటి? బాబా లక్ష్మి. కరెక్ట్గా చెప్పిందండి పిల్ల. ఏం చదువుతున్నావు? సూపరు. దేవుడిని దీవించును గాక. గుత్తులు గుత్తులుగా, మామూలు కాదు. అమ్మా ప్రభు నీ గర్భద్వారాలు తెరుస్తున్నాడు. గుత్తులు గుత్తులుగా. నీకు పిల్లలు అన్నానంటే ఆమె ఊరుకుంటుందండి. ఆమెకు 73 సంవత్సరాలు. ఆ ఊరుకున్న వాళ్ళు ఆయన ఊరుకుంటాడు. లక్ష్మీనారాయణ గారు పరిగెత్తించి మా ఆవిడ గుత్తులు గుత్తులు కంటదారా అని పరిగెత్తించి తనడండి నన్ను. ఈ దర్శనాలు ఈ చెప్పపోతే మమ్మల్ని తిడతారు. కలపాల అబ్రహం గారని బావగారు తెలుసుగా, విజయవాడ. చాలా పెద్ద దైవజనుడు, పెద్ద సేవకుడు. ఇంత ఉంటాడు మనిషి. ఒకప్పుడు నుంచుని చెప్పాడు, కొద్దికాలం కూర్చుని చెప్పాడు, కొద్దికాలం పొడుకుని చెప్పాడు వాక్యం. కానీ మంచి ప్రసంగికుడు, మంచి పాటగాడు. ఆయన ఒక రోజు నాడు ఈ సేవలకు రాకముందు విజయవాడ కా మార్కెట్ నుంచి బీసెంట్ రోడ్డుకి 3వ నెంబర్ బస్సు మీద కండక్టర్కి పనిచేసేవాడు. తెలిసిన వాళ్ళు మాట్లాడబాకుండా తెలియని వాళ్ళు స్పందించండి. కండక్టర్లు ఎక్కువ ఏమంటారు చెప్పండి? రైట్ 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 రైట్. సరి కూర్చోండి, సరి కూర్చోండి, సరి కూర్చోండి, జరగండి, జరగాలి. మీరు కాదు, కండక్టర్ అంటాడని చెప్తున్నా. ఎక్కడ తగిలేరా బాబు నాకు వీళ్ళు. తెగ జరిగిపోతున్నారు, తెగ సదిరేసుకుంటున్నారు. నేను చెప్పాను కదా కండక్టర్ ఏమంటారు. కండక్టర్ అంటాడు, అమ్మాయి ఏయ్ జరగాలి, అమ్మాయి ఏయ్ చదురుకో జరుగో అంటాడు కదండి. మీరు ఒకళ్ళు దెబ్బ కాళ్ళు సిట్రైట్గా కూర్చొని పోయి బాచిపెట్లు వేస్తారు దెబ్బకి. ఏమండి? సరే, ఈయనకు అలవాటు అయిపోయి పొద్దు నుంచి సాయంత్రం దాకా జరగా రైట్ రైట్ జరగా చదురుకో అని అలవాటు అయిపోయి ఇంటికి వచ్చి వేడివేడి నీళ్ళు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని వేడివేడి అన్నం తిని పడుకున్నాడంట. వాళ్ళ ఆవిడ ఇంట్లో అంట్లన్నీ గడిగేసుకుని శుభ్రంగా కడిగి దేవుడు కూడా స్నానం చేసి మంచి చీర కట్టుకుని తలిపేసి పక్కన వచ్చి పడుకుందంట. ఈయన మొదలెట్టాడంట నిద్రలో, ఏమ్మాయి జరుగు జరగాలి చదురుకో జరుగో అంటంటే మీలాగానే కొంచెం జరిగిందంట ఆవిడ. కాసేపటికి మళ్ళీ ఏమా ఏ జరగా 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 మళ్ళీ కొంచెం జరిగిందంట. కాసేపటికి ఈవిడ కూడా నిద్రలోకి వెళ్ళిపోయిందంట. ఆయన గురకలో ఏమా ఏ జరగా జరగా రైట్ జరగో అంటే ఇంకేం జరుగుద్దండి? జరిగితే ఏముంటుంది అక్కడ? ఎప్పుడన్నా అడిగితే ఇద్దామని ఒక పేట మీద లోటాలో నీళ్ళ మీద మూత ఎడితే జరుపుకుంటూ దాని మీద పడితే లోటా పడి నీళ్లు కింద పడిపోయి మూత కిందడి పీట కిందడి ఈవిడ నడుము పట్టేసి ఈవిడ ఎడుతుంటే ఆ నీళ్లు పడిపోయిన సౌండ్కి ఈయన అనుకుంటున్నాడంటే డ్రైవర్ బ్రేక్ వేసాడేమోనని రైట్ రైట్ పానే ఆపాకో అన్నాడండి ఈ పక్కన ఎడుతుండోక. కొంతమందికి పొద్దు నుంచి ఏం జరుగుతుంది రాత్రికి అయ్యే అక్క పిల్లల కన్నా తల్లులు ఉన్నారు కాబట్టి ఫస్ట్ టైం పిల్లల్ని స్కూలుకు పంపిస్తా రాత్రి ఎలా ఉంటుంది? ఏ అంటాడు. నా రెండో కూతురు ఉంది, మనం ఏం పెద్దగా అడగవసరలా, ఎంక్వైరీలు అవసరంలా, రాత్రులు అదే కలవట్లాడేద్దాయి. జాగ్రత్తగా వింటే చాలు. దీనికి వాళ్ళ ఫ్రెండ్కి గొడవ అయింది శృతికి. ఇది నాకు చెప్పలా, రాత్రి కలవట్లాడేస్తుంది.
నువ్వు నాతో ఎందుకు మాట్లాడు, నేను నీతో మాట్లాడు శృతి, నేను అది ఇది అంట. నేను విన్నాను జాగ్రత్తగా. పొద్దున్న లేచి అన్నాను, చిన్న నీకు శృతికి గొడవైందా అన్న. నానా నీకెలా? ప్రభు చెప్పాడు రాత్రి. నానా నిజమా? అవును. గొడవైందా? లేదు. అవును నాన్న, గొడవైంది నాన్న. రాత్రి ప్రార్థనలో ప్రభు చెప్పాడు. నానా అమ్మో నాన్న, దేవుడు నాకు చెప్పాడు. ఉట్టినే అదే చెప్పేసింది. కొంతమందికి పెద్దగా చెప్పాల్సిన అవసరత లేదు. కలవట్లో నేను ఏం చెప్తున్నాను తెలుస్తున్నా, ఈ రాత్రులు పొద్దున జరిగిన అన్ని రాత్రులు కళ్ళలోకి వచ్చేసి అయ్యే దేవుడు చెప్పాడని దేవుని ఆత్మ నడిపింపుని దయచేసి మీ కలలకేనను వీటికి ట్రాన్స్ఫర్ చేయబాకండి. ఆమెన్. 4 మేజరీ అన్న. ఆమెన్. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయ్యా. పడదు. నడిపించు నా చప్పట్లు కొట్టాలి. నడి సంద్రమున వచ్చిన పాటగా పాడండి. నవజీవన మార్గమున నా జన్మ తరింపా నడిపి. చప్పట్లు వినబడాలి. ఇంకా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభోజయము, రహదారులు వెదకినను రాదాయేను ప్రతిఫలము. మీరు పాడండి. రాత్రంతయు వినబడాలి. ఇంకొంచెం నోరు తెరిచి చప్పట్లు కూడా. రాదాయేను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. పడ నడిపించు వినబడాలి. వెనుకున్నవాడు నా జన్మ తరింపా నడిపించు నావా. చప్పట్లు కొడదాం. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి. చప్పలు కొడుతూ లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ. చప్పలు కొడుతూ దేవుని అందు నిరీక్షణ నుంచి పాడదాం. ఆయనను పాడాలి.
దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను వెనుకున్నవాడు పాడాలి. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. పాడండి. మరువడు నీ దేవుడు నిన్ను, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడ. పాడదాం. ప్రభు యేసున రక్షక, పాటొచ్చా? పాడాలి. నేను చూడ, అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. పాడండి ఇంకొంచెం గట్టిగా. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నేను చూడ. ప్రభు యేసున రక్షక. అందరు కలిసి పాడదాం. యేసునామము జయం జయము. పాడదాం. సాతాను శక్తులు. పాడండి ఇంకొంచెం మంచిగా. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. అందరు కలిసి. యేసునామము జయం జయము, సాతాను శక్తులు. ప్రభు నిశ్చయముగా మనోనేత్రాలు వెలిగించబడే ఆత్మచేత, మనోనేత్రాలు వెలిగించే ఆత్మచేత, ఒక్కొక్కరి మనోనేత్రాలు వెలిగించబడే ఆత్మచేత ఈరోజు పగలు సంఘమంతా నింపబడునుగాక, సంఘమంతా నింపబడునుగాక. మనోనేత్రాలు వెలిగించే ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ చేత. అదుగో అదుగో ఒక్కొక్కని ఆత్మచేత నింపుతున్నారు ఆయన. పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వస్తా ఉంది యవనస్తుల పైన, వృద్ధుల పైన, స్త్రీల పైన, పురుషుల పైన. అదుగో అదుగో బలమైన శక్తి కమ్ముకునుగాక యేసునామం పేరిట. పరిశుద్ధాత్మ అభిషేకం ఆవరించునుగాక మందిరమంతా. కృపనివ్వండి నాయన, కృపనివ్వండి నాయన, కృపనివ్వండి నాయన, కృపనివ్వండి. రీనా రబ చందరలబ సికనరలబ తురియాందరానలబ కృప. అదుగో అదుగో బలమైన అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము కమ్ముకునుగాక యేసునామం పేరిట. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కృపనివ్వండి నాయన, కృపనివ్వండి నాయన, కృపనివ్వండి నాయన, కృపని. బలమైన ఆత్మాభిషేకముతో ఒక్కొక్క నింపబడుతురుగాక. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిస్తూ కోరుకోండి. పరిశుద్ధాత్మ చేత సంఘము నింపబడాలి. రెండు చేతులు పైకెత్తి చప్పలు కొడుతూ మనోనేత్రాలు వెలిగించేటువంటి ఆత్మ చేత, ఆత్మ కలిగించు ఐక్యత చేత, పరిశుద్ధాత్మ నడిపింపు చేత సంఘమంతా నింపబడునుగాక యేసునామం పేరిట. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నా సందేశానికి చివరి మాటలు, చివరి మాట, నేను మిమ్మల్ని కలుసుకొని. మరలా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒక 5-6 మాటలు ఉన్నాయి దాంట్లోనే.
ఆ తర్వాత ధ్యానం చేద్దాం. అన్న సి మైనర్ ఇచ్చి పట్టుకుని ముగించేద్దాం. చివరి మాటలు. సిట్ ప్రాపర్లీ. బైబిల్ గ్రంథాలు మూసేసేయండి. దేవుడు మనల్ని కలుసుకునే రోజుల్లోకి వెళ్ళబోతున్నాం. ఆమేన్. మేఘారూఢుడిగా ఆయన రాబోతున్న రోజుల్లోకి మనం వెళ్ళబోతున్నాం. క్రైస్తవుల విశ్వాసం యొక్క చివరి మెట్టు ఆయన్ని చూడబోవడమే. ఆయన ఎదుర్కొనే రోజులోకి దేవుని పిల్లలకి మనం వెళ్ళబోతున్నాం. మరి రక్షణ పొందారా? యేసు రక్తం చేత కడగబడ్డారా? నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను మొన్న ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు జస్ట్ నేను కొంచెం ముందెళ్ళాను. తర్వాత మీ టీం మీరు వచ్చినట్టున్నారు. షిలోహు మందిరానికి వెళ్ళాం. షిలోహు ఇలా 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 అక్కడ ఇటు చూడండి, సిస్టర్ ఇటు చూడండి. షిలోహు మందిరానికి వెళితే ఒక తెర మీద ఎర్రని పెయ్యలకి సంబంధించినటువంటి దృశ్యాలు చూపించారు. ఏం జరగబోతుందో. 3వ మందిరం కట్టబడ్డానికి ఆల్రెడీ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. నిన్న చెప్పాను నేను, 57 దేశాలు ఒక్క దేశంతో పోరాడలేక సమాధానం పడిపోయిన విషయం సామాన్య విషయం కాదు. నేను ఇలాగ ఆ దేశాన్ని పోల్చట్లేదు, కానీ అది నిజం. ప్రపంచ గతి ఆధారపడింది ఇజ్రాయేల్ దేశం మీద. ప్రపంచపు స్థితిగతులు ఆధారపడ్డ ఇజ్రాయేల్ దేశం కదలికల మీద. అక్కడ ఏం జరిగితే ప్రపంచానికి ఒక న్యూస్ వెళతా ఉంటుంది. ఆ తెర మీద నా దగ్గర వీడియో ఉంది. తెర మీద వీడియో చూపించారు. ఇంకా అయిపోయిందని లేచి వెళ్ళబోతున్నాం. గైడ్ నో 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 యూ హావ్ టు సిట్ దేర్, కూర్చోండి, ఒక సర్ప్రైజ్ మీకు అన్నాడు. అలా తెర పైకి లెగుస్తుంది. వెనకాల ఎర్రని పేయులు కనిపించే 4, 3 ఫీమేల్, 1 మేల్. ఇప్పుడు దాంట్లోంచి పుట్టబోయేటువంటి ఒక శ్రేష్టమైన ఒక జబ్బు కానీ ఒక్క వెంట్రుకు కూడా నేను మీకు ఇస్తాను, మీ అన్నకి పంపిస్తాను నేను, మీరు అవి చూడొచ్చు. ఓకే, అన్న మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు, అవి షేర్ చేస్తారు. సో ఎవరికైనా ఆసక్తి ఉంటే నేను అన్న నాకు ఒకసారి వాట్సాప్లో నాకు గుర్తు చేస్తే నేను ష్యూర్గా వాటిని పంపిస్తాను. మీరు చూడొచ్చు. 3 సంవత్సరాల 1 రోజు ఎర్రని పెయ్య పుట్టి అది పెరిగి 3 సంవత్సరాల 1 రోజు ఏ కళంకం లేకుండా ఉన్నట్లయితే 3 ఫీమేల్ ఉన్నాయి. ఆ 3 ఫీమేల్లో ఏదొకటి ఖచ్చితంగా కనేస్తుంది. అది కన్నదా, సాక్రిఫైస్గా దాన్ని అర్పించారా, దేవుని మందిరం కట్టబడిపోతుంది. యెరూషలేములో దేవుని మందిరం కట్టబడిందా, ఇక గోల్డెన్ గేట్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు రాకడా. ఇక మహా అయితే నేనేం ప్రవక్తన కాదు, నాకు తెలియదు, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మ్యాక్సిమం 20 to 30 years లోపే దేవుని రాకడ వచ్చేయచ్చు అని అనిపిస్తుంది. ఆ జరుగుతున్న సందర్భాలు నా మాట ప్రామాణికంగా తీసుకోవద్దు, బట్ నిజం. మహా అయితే అంతే. యూదుల క్యాలెండర్ ప్రకారం కూడా అదే చెప్తుంది. జాగ్రత్త, ఆయన మనల్ని కలుసుకునేటువంటి రోజులు దగ్గర పడుతున్నాయి. లోకం నుంచి వేరుపరచబడకుండా క్రీస్తు దగ్గరికి వెళ్ళలేము. సంఘంలో స్థిరపరచబడకుండా ఆయన రాజ్యంలో ఉండలేము. ఏమండి, దేవునిని ధరించిన వారమే, బంగారము ధరించిన వారమే ఉండకపోతే దేవుని రాకుండా ఆయన ఎదుర్కొనలేము. దేవునితోనూ సేవకునితోనూ సంఘంతో ఏకాండము ఉండకపోతే, మనసు కుదిరి ఉండకపోతే రాజ్యంలోకి అడుగు పెట్టలేము అని చివరి మాట గుర్తు చేశాను నేను. దేవుని ప్రజలతో, దేవుని సంఘంతో ఓ శ్రేష్టమైన సహవాసాన్ని వ్యక్తిగతంగా కలిగి ఉండాలి. అయితే ప్రాముఖ్యంగా ఈ అంత్య దినాల్లో ఏది పరిశుద్ధాత్మ బోధో గుర్తించగలగాలి దేవుని పిల్లలు. ఏది ఎంటర్టైన్మెంట్ బోధలో, ఏవి సంఘాన్ని డిస్ట్రాక్ట్ చేస్తాయో. ఎవరన్నా మీ కొంపకేసి వచ్చి లేనిపోయిన మాటలు చెప్పి, ఏమండి సంఘంలో లేని అపోస్తుల బోధన క్రమంలో లేని ఏవి చెప్పినా విశ్వాసులు ఎదిరించగలగాలి, చెప్పగలగాలి, వాక్యాన్ని మాట్లాడగలగాలి, నేర్చుకున్న విషయాలు మాట్లాడగలగాలి. ఎవడు ఏం చెప్తా మాటలకు లోబడిపోయి ఉండకూడదు. దేవుని పిల్లలు బుద్ధి చెప్పే వాళ్ళ వాక్యం కలిగి ఉండాలి. మనం ఎదుటోళ్ళకి బుద్ధి చెప్పే వాక్యం కలిగి ఉన్న వ్యక్తులుగా ఉండాలి. నాకేం తెలియదు, ఆయన ఏం చెప్తుంది విన్నాను, ఈయనేం చెప్తుంది విన్నానని చెప్పేవాళ్ళం కాదు. యెహోవా ఉత్తముడని మనం రుచి చూచి తెలుసుకుని ఏది న్యాయమైనవో, ఏది ఖ్యాతి కలిగినవో, ఏది చేయదగినవో చేయడానికి విశ్వాసులు తాపత్రయపడుతూ ఉండాలి.
ఇలా లేకపోతే క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడలేము. జరిగిన విషయాన్ని చెప్పి నేను సందేశాన్ని ముగిస్తాను. ఏసన్న గారు ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళారట. వెళ్ళి సేవకులు అందరూ కూర్చుని ఉన్నారు. గుంటూరులో జరిగిన యథార్థమైన విషయం. నా సందేశానికి అనుకున్న టైంలో వెరీ ఇన్ టైంలో ఉన్నాను నేను. 3 గంటలకు ఇంచుమించు మీ ముగింపు మీటింగ్కి. ఆ తర్వాత 1 గంట సేపు ఎంతో మీరు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మీ అందరికీ భోజనాల కార్యక్రమం, అంతేనా? ఇంచుమించు అట్లాగే అవుతుంది. సో లిజన్. ఏమండి, ఈయన వెళితే అక్కడున్న పాస్టర్స్ అడుగుతున్నారట, ఏసన్నా నిన్న మొన్నే మేము సేవ ప్రారంభించాం, ఇదిగో అక్కడ బిల్డింగ్ కట్టాను, ఇక్కడ ఈ స్థలం కొన్నాను, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంది, నువ్వు ఎప్పుడో స్టార్ట్ చేసావు, ఆ మధ్యలో ప్రతిష్టత సేవ, బాగానే డబ్బులు సంపాదించుంటావు, ఊరికనే ఎంత ఆస్తి సంపాదించుంటావు అని వాళ్ళ టాపిక్ సేవకులందరూ మాట్లాడుతూ నేను ఆ కారు కొన్నా, నేను ఈ కారు కొన్నా, అంత ఇది చేశాను. ఈ సన్నగారికి ఏం చెప్పాలో తెలియలేదు. ఎందుకంటే ఈయన పేరున ₹1 కూడా లేదు. ఈ హ్యాస్ ఎనీ బ్యాంక్ బ్యాలెన్స్, స్థలాలు లేవు, ఏమీ లేవు. ఏం చెప్పాలి తెలియక తెలివిగలడు కాబట్టి వచ్చేసారి పాస్టర్స్ మీటింగ్కి ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయో ఎంత దాచానో అన్నీ మీకు చెప్తానన్నాడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు, అయ్య బాబా చెప్పలేనంత దాచాడు ఈయనని. శారదా కాలనీ అప్పుడు చర్చ్ వచ్చి శారదా కాలనీలో మేరక్కకి చెప్పి, అక్క నేను ప్రార్థన చేసుకుంటాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను, వాటర్ బాటిల్స్ మాత్రం పెట్టండి నా రూమ్లో, నేను అన్నం కానీ టిఫిన్ కానీ ఏం తినను, జస్ట్ వాటర్ తాగి ప్రార్థన చేస్తాను. ఎందుకన్నా నన్నేం అడగద్దు, దేవుడి సమాధానం చెప్పాక విషయం చెప్తాను. వెళ్ళి తలిపేసుకుని ప్రార్థన వినాలి. ప్రార్థన చేయడం మొదటి రోజు అయిపోయింది. ఒకటే మాట, ఇన్ని సంవత్సరాలంది సేవకొచ్చి వాళ్ళు చాలా సంపాదించానని చెప్తున్నారు, నేనేం సంపాదించలేదు, నేనేం చెప్పాలి, నేనేం సంపాదించానని చెప్పాలి. 2వ రోజు దేవుని దగ్గర నుంచి సమాధానం లేదు. తమ్ముడు వినాలి, 3వ రోజు దేవుని దగ్గర నుంచి సమాధానం లేదు. 3 రోజులు అయిన తర్వాత మీరెక్క తలిపడుతుంది, అన్నా అన్నా అనయా. ఈయన ప్రార్థనలోంచి లేచి డోర్ ఏంటి అది 3 డేసే అన్నారు, 3 రోజులు అయిపోయినాయి. రమేష్ అన్న పక్కన, చిన్న వయసు అప్పటికి రమేష్ అన్న, వెస్లీ అన్న, ఫ్రెడ్ అన్న, అప్పటికి అబ్రహం పాస్టర్ గారు, ఇంకా ఈ కంగారు ఏం లేదు. దేవుడు ఇంకా మాట్లాడాక లెగుస్తా వస్తా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. 4వ రోజు ఇంకేడ్ చేస్తున్నాడు తట్టుకోలేక, ప్రభువా నేను ఏం అడిగాను, డబ్బులు అడిగానా, ధనం అడిగానా, నాకు ఏంటో అడుగుతున్నాను, అది చెప్పండి చాలు. ప్రార్థన చేస్తుండగా కొంతమంది దేవదూతలు దిగి వస్తున్నారు పరలోకాన్ని నుంచి. వచ్చి యేసన్న గారిని చేయి పట్టుకుని దర్శనంలో పైకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇలా పైకి తీసుకువెళ్తున్నప్పుడు పరలోకపు గుమ్మంలోంచి లోపలకు అడుగు పెట్టిన వెంటనే దేవదూతల సమూహం లేచి నిలబడి యేసన్న గారికి స్వాగతం పలుకుతున్నారట, రండి అని. పరలోకపు మహిమను చూస్తున్నాడు ఆయన. ఆ తర్వాత రాసిన పాటే ఎవరు సమీపించలేని తేజస్సులో అనే పాట రాసింది అప్పుడే. విషయానికి వెళితే ఇలా అందరినీ చూస్తున్నారు, దేవదూతల సమూహాన్ని. సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువును చూస్తూ దగ్గరికి వెళ్ళిపోతూ, ఎప్పుడు చూస్తానా, నా కళ ఎప్పుడు నెరవేర్చబడద్దు అనుకున్నాడేమో. యేసు ప్రభుని చూడటంతోనే ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు కూడా లేచి నిలబడి, రా యేసన్నా నీకు స్వాగతం అని చెప్తుంటే పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోయి యేసు ప్రభుని గట్టిగా పట్టేసుకుని, ఎంత అందంగా ఉన్నావు ప్రభువా, నేను అనుకున్న దానికంటే చాలా బాగున్నావు ప్రభువా, నాకు ఇంత భాగ్యమా, ఇంత ఆనందమా అని పరలోకాన్ని చూస్తూ ప్రభువుని చూస్తున్నప్పుడు ప్రభు అన్నారట, దావీదుని పిలవండి ఒకసారి అన్న. ఏ దావీదు? కీర్తనాకారుడైన దావీదు. అమ్మో మా గురువుగారు అన్నట్లుగా, అమ్మో మా గురువుగారు, మా పాటలన్నిటికీ ఆద్యం ఆయనే, ఆయన చూడాలి. దావీదు గారు వచ్చి ప్రభు అన్నారట, ఇదిగో దావీదు, వీడే యేసన్న అంటే, వీడే. దావీదు గారు, ఓ మీరేనా యేసన్న అంటే, వెంటనే యేసు ప్రభు దగ్గర నుంచి దావీదు దగ్గరికి వెళ్ళిపోయి, యేసన్న గారు, దావీదయ్య గారు, ఆయనేమో వీడే యేసన్న అంటున్నారు, మీరేమో ఓ మీరేనా అంటున్నారు, నా గురించి ఆయన డిస్కషన్ జరుగుతుందా అంటే, అప్పుడు దావీదు అన్నారట, నువ్వు పాట రాసిన ప్రతిసారి డిస్కషన్ జరుగుతుంది. అదేంటి అని అంటే, నేను రాయని పదాలు, క్రొత్త పదాలు నువ్వు రాసావు. నువ్వు రాసిన ప్రతిసారి ప్రభు నాతో చెప్తారు, ఇదిగో
దావీదు నీకంటే గొప్ప పాటలు రాస్తున్నాడు యేసన్న. నీ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఈలోపు ప్రభు అన్నారట, యేసన్న ఒక్క పాట పాడు. వీడు రాయని ఒక్క పదాలతో కూడిన పాట నువ్వు పాడు. నేనా ప్రభు? అవును నేనే. ఆయన చెప్పాడు యేసన్న గారు, దేవదూతలంట, మీ పేరు ఒలివ్ అన్న. దేవదూతలు రెక్కలు ఊపుతుంటే, కొన్ని కోట్ల మంది దేవదూతలు రెక్కలు ఊపుతుంటే, ఆ రెక్కలు ఊపుతున్న సౌండ్లో నుంచి మీ దాంట్లో వీణా స్ట్రింగ్స్ ఉంటుంది చూశారు, స్ట్రింగ్ సెక్షన్ ఉంటుందా, కొన్ని వేల మంది కలిసి వాయిస్తున్నట్లుగా రెక్కలు ఊపుతుంటే చక్కటి శ్రావ్యమైన సంగీతం వినబడుతుందట. ఇంకైన పాట అందుకున్నారట ఆయన. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, నీ ముఖము మనోహరము. వచ్చిన వాళ్ళు పాడండి. నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమై. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా అనండి. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయ. దేవదూతలందరూ కలిసి సంగీత నాట్యాలతో పాటలు పాడుతుండగా ప్రభు అన్నారట, దేవదూతలను పిలిచి కిరీటం తీసుకురండి అన్నారట. యేసన్న గారు అనుకుంటున్నారట, బా ఇప్పుడు దాకా కిరీటం లేని ప్రభువుని చూశాను, అమ్మా ఇప్పుడు కిరీటధారి అయిన ప్రభువుని చూడబోతున్నాను, నా కోరిక అదే, నా ఆశ అదని తేరు చూస్తూ ఉండగా దేవదూత తీసుకొచ్చి కిరీటం చేతిలో పెట్టిన వెంటనే, యేసన్న దా, ఏ ప్రభువా రా. యేసన్న గారి దగ్గరకు వచ్చిన వెంటనే ఆ కిరీటం పైన ఉన్నటువంటి అశ్రేష్టమైనటువంటి బంగారాన్ని, వజ్రాలను, వీటిని చూపించి, నువ్వు 4 రోజులు బట్టి అడుగుతున్నావుగా ఏం సంపాదించావని. వాళ్ళు భూలోకంలో ఆస్తులు సంపాదించారు, నువ్వు పరలోకంలో వాడబారని కిరీటాన్ని సంపాదించావు, రా అని పిలిచి యేసన్న గారికి ఆ కిరీటం పెడితే సంతోషంతో, నాకు భార్య లేదనుకున్నాను, నాకు పిల్లలు లేరనుకున్నాను, నాకంటూ ఎవ్వరు లేరని నేను చాలాసార్లు ఏడ్చాను, లోకంలో ఏమీ సంపాదించుకోలేకపోయాను అనుకున్నాను, కానీ భూలోకంలో ఎవ్వరు సంపాదించుకోలేనంత ఉన్నతమైన స్థాయిని దేవుడు నాకు ఇచ్చాడు. ప్రియులరా, రాకడ కొరకు సిద్ధపరచబడ్డారా? క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ
మహామహిమతో నింపబడిన క్రీస్తును చూడడానికి సిద్ధపరచబడుతున్నారా? ప్రభు ఎప్పుడు పిలిచినా సరే ఈ శ్రమని, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి మహాగణుడైన ప్రభువుని చూడడానికి, తేజోమయుడైన ప్రభువుని చూడడానికి, మన పరలోకపు పౌరసత్వంలోకి వెళ్ళడానికి మీరు నిర్ణయాన్ని తీసుకున్నారా? ఒకవేళ ఇంకెవరైనా క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడకపోతే, ఆయన కలుసుకుని రాబోతున్న రోజులకు మనం వెళ్ళబోతున్నాం. కడబోర శబ్దం వినబడబోతుంది. ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు. నా కోరిక కూడా ఒకటి ఉంది. ఏమండి, నా ప్రార్థన కోరిక వేరు. నేను ఈ మాటలు వింటున్నప్పుడు, యేసన్న గారి ఈ మాటలు వింటున్నప్పుడు, చచ్చిపోయిన తర్వాత క్రీస్తును చూడడం కంటే బ్రతుకుండంగానే అనేక మంది పరిశుద్ధులతో పాటు, ఇమాజిన్, కొన్ని కోట్ల మంది పరిశుద్ధులతో పాటు మనము కూడా మేఘారూఢుడై రాబోతున్న ప్రభువుని ప్రత్యక్షంగా చూడబోయే ఆ రోజు ఎంత మహిమకరం, అది ఎంత ఆనందం. కొన్ని కోట్ల మంది పరిశుద్ధులు, ఇమాజిన్, ప్రపంచంలో ఉన్న కోట్ల మంది పరిశుద్ధులతో పాటు యేసుక్రీస్తు ప్రభు మేఘారూఢుడై కడబోర శబ్దం అక్కడ వినబడటంతోనే ఆయన దిగొస్తున్నప్పుడు ఆయనతో పాటు కోటాను కోట్ల దేవదూతలు, మనకంటే ముందు వెళ్ళిన పరిశుద్ధులు, వీళ్ళేమన్నా మీ నాన్నగారు యేసు ప్రభుతో రావడం మీరు చూడగలుగుతారు. ఇక్కడ ఈ సంఘంలో మీకంటే ముందుగా వెళ్ళిన పరిశుద్ధులందరూ యేసుక్రీస్తు ప్రభుతో రావటం మనం గమనించగలుగుతాం. ఆ వేళ సిద్ధపడదాం క్రీస్తు రాకడ కొరకు. బలహీనతలుంటే వదిలేసేయండి. క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడి కృప నా దేవుడు దయచేయునుగాక. విల్ యూ స్టాండ్ అండ్ షాల్ వి ప్రే? లేచి నిలబడండి. బైబిల్ గ్రంథాలు కింద పెట్టేసేయండి. 2 చేతులు ఇలా జోడించండి. వెంటనే కళ్ళు మూసుకోండి. ఆ ప్రజెన్స్ పోగొట్టుకోవద్దు. వెంటనే కళ్ళు, ఆడపిల్లలారా, నా పిల్లల వయసున్న పిల్లలారా, నా చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, కొడుకులారా, అక్కలారా, వెంటనే లేచి నిలబడి 2 చేతులు దేవునికి జోడించి, నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచున్నాయన. ఈ ఒక్క మాటే చెప్పండి, ఇంకేమొద్దు. ఇదే మన చివరి గోల్. ఇదే ఆయన మనల్ని కలుసుకోబోతున్న రోజు. ఆయన మనల్ని కలుసుకోబోతున్నారు. ఆయన శ్రేష్టమైనటువంటి రోజు రాబోతూ ఉంది. ఒకవేళ నిలుచుంటే, సజీవులుగా నిలుచుంటే సరే, ఒకవేళ మృతులైతే కనుక మనం అక్కడ కూడా మనం మృతులుగా ఉన్న మనం లేపబడబోతున్నాం. ఒకవేళ సజీవంగా నిలుచుంటే, సజీవులుగా ఉండగానే ప్రభువును చూడబోతున్నాం. రెప్పపాటులో, నిమిషములో ఎగిరి మేఘాల మీద మహిమా స్వరూపాన్ని ధరించి, మహిమా శరీరాన్ని ధరించి ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం. సకల కోటి దేవదూతలతో, మనకంటే ముందుగా వెళ్ళిన పరిశుద్ధులతో ఆయన్ని స్తుతించబోతున్నాం. ఈ నిరీక్షణ, నోరు తెరిచి ఈ మాట చెప్పండి, యేసయ్య నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచన్నాయనా. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే. యుగ యుగాలు నన్నేలు కొందువనే. పాడదాం. యేసయ్యా నా హృదయ స్పందన. ఇంకొంచెం నోరు తెరిచి, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణని. ఇంకొకసారి, నీవు వరునిగా విచ్చేయు. మనోనేత్రాలు వెలిగింపబడి ఆయన రాకడను ప్రత్యక్షంగా చూడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయబోతున్నాడు. కలిసి
నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే. పాడండి. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు కొందువనే. యుగ యుగాలు నన్నేలు కొందువనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. పిలవండి. యేసయ్యా నా హృదయ స్పందన. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ చప్పలు కొడుతూ గణనీయము గణనీయము నీ నామము. గణనీయము నీ నామము. గణనీయము నీ నామము. గణనీయ సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా. పాడదాం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. పాడదాం. సియోనులో నిన్ను చూడాలని ఆయన హృదయాలు తెరుస్తున్నారు. ఇదే మాట. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. ఇదొక్కటే. సియోనులో నిన్ను చూడాలని యేసయ్యా. ఇంకొంచెం నోరు తెరిచి సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను. శ్రమను విడిచిపెట్టి, ఈ స్థితిని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి కడబోర శబ్దము మోగగానే మేఘారూఢుడై రాబోతున్న యేసును ఎదుర్కొనబోతున్నాం. యేసును చూడబోతున్నాం. మహాగణుడైన ప్రభుని ఎదుర్కొనబోతున్నాం. మన కలలు పండబోతుంది. మన నిరీక్షణకు ఆధారమైన యేసును చూడబోతున్నామైన రాకడలో. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు జయన్న ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీవించండి. కలిసి ప్రార్థన చేద్దాం. ఏకీవించండి, ప్రార్థన చేయండి. నీ రాకడ కొరకు నన్ను పిల్లలారా, ఆడపిల్లలారా చెప్పండి, రాకడ కొరకు నన్ను సిద్ధపరచండి. ప్రతి అవిధేయతను తొలగించండి. మీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచండి అని చెప్తూ ఉండగా అందరి కొరకు ప్రార్థన చేస్తారు. మీరు కూడా ప్రార్థనలో గట్టిగా ఏకీవించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం.